హరే కృష్ణ. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం కక్షంలోకి. మనం ఈరోజు శ్రీమద్ భాగవతం చర్చ ఆరంభించే కన్నా ముందు జయ రాధా మాధవ కీర్తన చేసుకున్నాం. జయ రాధ మాధవ కుంజ విహారీ गोपीजन वल्लभ गिरिवरधारी. जय राधा माधव कुंज बिहारी गोपीजन वल्लभ गिरिवरधारी. जय राधा माधव कुंज विहारी गोपीजन वल्लभ गिरिवरधारी. यशोदनन्दना व्रजजानराञ्जना यमुना तीरवनचारी. यशोदनन्दना व्रजजानराञ्जना यमुना तीरवनचारी. जय राधा माधव कुंज बिहारी गोपीजन वल्लभ गिरिवरधारी. जय राधा माधव कुंज बिहारी गोपीजन वल्लभ गिरिवरधारी. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. राधा माधव जय राधा माधव राधा माधव जय राधा माधव. जगन्नाथ जय जगन्नाथ बलदेव जय सुभद्रा. गौरनिताय जय गौरनिताय गौरनिताय जय गौरनिताय. प्रभुपदा जय प्रभुपदा प्रभुपदा जय प्रभुपदा.
गुरुदेवा जय गुरुदेवा गुरुदेवा जय गुरुदेवा जय शिल प्रभुपाद की जय। जय श्री हरिनाम संकीर्तनम की जय। समवेत गौर भक्त वृंद की जय। निताय गौर सीतनाथ प्रेमानंदे हरि हरि बोल। హరే కృష్ణ. సో ఆడియో వీడియో క్లియర్ ఉందా అండి? ఈరోజు కరెంట్ లేదు, అందుకే బయట చేస్తున్నాము. యాక్చువల్లీ ఓపెన్ స్పేస్లో కూర్చోవచ్చు, కానీ కొంచెం వాన పడుతుంది అనుకో, చినుకులు పడుతున్నాయి, అందుకనే కారిడార్లోనే చేస్తున్నాం క్లాస్. ఒకవేళ ఆడియో వీడియో క్లియర్గా ఉంటే ఒకసారి కన్ఫర్మ్ చేసేయండి, నేను స్టార్ట్ చేస్తాను. ప్రేయర్స్ చేస్తున్నాను అలాగో. హరే కృష్ణ. ఓకే, ఐ థింక్ ఇట్స్ క్లియర్. థ్యాంక్ యూ సో మచ్. సో మనము మంగళాచరణ చేసుకొని ఈరోజు చర్చను ఆరంభిద్దామంట. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరన్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం सहगना रघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगनललिता श्रीविशाखान्वितांश्च नमा ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने. नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे. नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यानामिने गौरत्विषे नमः. हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कांता राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्रीकृष्ण चैतन्य प्रभो नित्यानन्द श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्तवृन्द. हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण. సో ఈరోజు మన శ్లోకాలని చర్చించుకోవడం ఆరంభిద్దామంట. సో మనం ఈరోజు నిన్న 17వ నంబర్ శ్లోకం వరకు చూసాము. అంటే శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం 16వ అధ్యాయం చర్చించుకుంటున్నాము. 16వ అధ్యాయంలో 18వ నంబర్ శ్లోకం నుంచి ఈరోజు ఆఖరి శ్లోకం వరకు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దాము. అది 36వ శ్లోకం వరకు. సో ఇందులో ముఖ్యంగా జరిగేది విషయం అంటే ఎంతో ఆసక్తికరమైన విషయం. ఈరోజు నుంచి చర్చ అనేది ఆరంభమవుతుంది.
ఇక్కడ మనము ఈరోజు చర్చించుకునేది ధర్మము ఒక ఎద్దు రూపంలో కనిపిస్తుంది మనకి ఇక్కడ భాగవతంలో. ఆ ఎద్దు రూపంలో ధర్మము వచ్చి ఇంకా ధరణి అంటే భూదేవి, భూమిమాత, ధరణి ఒక ఆవు రూపంలో ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్య జరిగే సంభాషణ, అది ఈరోజు మనం చూసి ముఖ్యాంశం. సో ముందు ఈ ధర్మము అంటే ఈ యొక్క ఎద్దు రూపంలో ఉన్న ధర్మము ధరణిని అంటే ఆవుని కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. ఆవుని చూసి, ఎంతో దుఃఖంతో ఉన్న ఆవుని చూసి ఎన్నో ప్రశ్నలు అడుగుతుంది. ఆ దుఃఖానికి కారణం ఏమిటి అని. సో ఆ ప్రశ్నలు ఏమిటి అనేవి ఈరోజు చూద్దామంట. అది మొదటి మన 18వ శ్లోకం నుంచి తీసుకొని 24వ శ్లోకం వరకు నడుస్తాయన్నమాట ప్రశ్నలు. ఏమేమి ప్రశ్నలు అడుగుతారు, ఎందుకు నువ్వు ఇంత దుఃఖిస్తున్నావు, నీ కళ్ళల్లోంచి నీళ్లు కారుతున్నాయి. సో ఆ విషయాలు ఇక్కడ అడుగుతున్నారన్నమాట. ఎవరు అడుగుతున్నారు? ధర్మ ఎద్దు రూపంలో ధరణికి, ఆవు రూపంలో ఉన్న ధరణికి అడుగుతుందన్నమాట. సో ఇలా అడిగిన ప్రశ్నలకు ధరణి, ఆవు రూపంలో ఉన్న ధరణి ఆ సమాధానాలను 25వ శ్లోకం నుంచి ఆరంభిస్తే 36వ శ్లోకం వరకు కొనసాగుతాయన్నమాట. సో ఈ ప్రశ్న ఉత్తరం అంటే ప్రశ్నలు ఇంకా జవాబులు, ధర్మం ద్వారా ప్రశ్నలు, ధరణి ద్వారా జవాబు, సమాధానాలు, అవి ఈరోజు విషయం యొక్క ముఖ్యాంశం. సో ఇందులో ఈరోజు చర్చించుకునే విషయాలు ముఖ్యంగా ఈ కలియుగంకు సంబంధించినవి, కలియుగంలో జరిగే సమస్యల గురించి, వీటి కారణాల గురించి, ఇంకా విస్తృతంగా వీళ్ళిద్దరి చర్చ మధ్య మనకు తెలుస్తుంది ధర్మం అంటే ఏమిటి, ఈ విషయాల గురించి, కలియుగ ప్రభావం ఏంటి. సో ఇవన్నీ విషయాలు చాలా మనకు నిజ జీవితంలో మనం వాస్తవిక జీవితంలో మనం చూసేవి, మనం అనుభవించే విషయాల గురించి ఎన్నో ఈరోజు మనం చర్చించుకుంటాము వీళ్ళిద్దరి చర్చ ద్వారా, ధర్మ ధరణి యొక్క చర్చ ద్వారా. సో మనం ఆరంభిద్దామంట ఈరోజు 18వ శ్లోకం నుంచి. ధర్మః పాదైకేన చరన్ విచ్ఛాయానుపలభ్యగాం ప్రచ్చతి స్మాశ్రుద్వదనాం వివత్సామివ మాతరం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ధర్మ అన్నీ ఈ ధర్మ ఒక ఎద్దు రూపంలో విహరిస్తూ ఉందన్నమాట. ధర్మ ఎద్దు రూపంలో విహరిస్తూ ఉన్నప్పుడు ఆ ఎద్దు రూపంలో ఉన్న ధర్మ ధరణిని, ఆవు రూపంలో ఉన్న ధరణిని కలిసిందంట ఒక చోట. అలా కలిసినప్పుడు చూసిందంట ఆవు రూపంలో ఉన్న ధరణి ఏడుస్తుందన్నమాట. కళ్ళల్లోంచి నీళ్ళు వస్తున్నాయి, ఎంతో దుఃఖంతో మునిగి ఉందంట ఆవు. సో అలా చూసిన ఆవుని ఎలా అనిపించిందంటే, ఆవు తన బిడ్డను అంటే తన దూడను కోల్పోయినప్పుడు ఎలా బాధపడుతుందో ఆ విధంగా బాధపడుతుందంట ఆవు. సో ఆమె కళ్ళల్లో నీళ్లను చూసి, ఇంకా ఆమె యొక్క తేజస్సు, ఒక ఉజ్వల ఏదైతే ఉంటుందో శరీరంలో అదంతా కోల్పోయింది ఆమె. సో ఇలాంటి పరిస్థితిలో చూసిన ధరణిని, ఆవుని ఈ ధర్మ ఎద్దు రూపంలో ప్రశ్నిస్తుంది. సో ఎద్దు రూపంలో ఏమేమి ప్రశ్నలు ధర్మ ఆవుకు వేస్తుందనే విషయాన్ని మనము ఈరోజు చర్చించుకుంటాము. అదే మొదటి శ్లోకంలో చెప్పారన్నమాట. సో ఇక్కడ మనకు ఇందులో వీరు ఇలా అంటే భూమాత, అలాగే ఆవు కూడా ఒక మాతలాగా మనకి గోమాత. సో ఇలా ఆవు మనకు మాత అయితే, అలాగే ఎద్దు కూడా మనకు పిత అన్నమాట, మన తండ్రిలాగా, తల్లిదండ్రుల్లాగా. ఆవు ఇంకా ఎద్దు మనకి తల్లిదండ్రుల్లాగా అనమాట. ఎలాగంటే ఇక్కడ చెప్పారు, ఆవు ఎలాగైతే పాలు ఇస్తుంది అమ్మలాగా, ఇంకా ఎన్నో పదార్థాలు ఇస్తుంది, ఇంకా మన ఎదుగుదలని పాలన పోషణ చూసుకుంటుంది ఆ విధంగా. అలాగే ఎద్దు మొత్తం దినమంతా ప్రతిరోజు ఆ పొలాల్లో దున్ని దాని ద్వారానే పంటలు పండుతాయి మనకి, దాని ద్వారా మనకు ధాన్యాలు, అన్నం అనేది దక్కుతుంది తినడానికి. సో అలా కష్టపడి ఎద్దు మనకి ధాన్యాన్ని ఇస్తుంది. ఆ ఎద్దు కష్టం వల్ల ఎలాగైతే తండ్రి కష్టపడి ఇంటికి తీసుకొస్తారో తినే వస్తువులు, బియ్యం కానీ ఇవన్నీ వస్తువులు, అలాగే ఇక్కడ ఎద్దు కూడా అలా పనిచేస్తుంది. సో ఈ ఎద్దు ఇంకా
ఆవు తల్లిదండ్రులు లాంటి వాళ్ళు అనమాట మనకి. సో ఎవరైతే ఇక్కడ ఎక్కడైతే మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంకొకటి ఎద్దు ఇక్కడ ధర్మానికి ప్రతీక, అలాగే ఆవు ఇక్కడ భూమిని ప్రతినిధిస్తుంది అనమాట ఇక్కడ భూమిని ఆవు. సో ఎప్పుడైతే ఈ సమాజంలో కూడా ఆ ఎద్దు ఆవు సంతోషంగా సంరక్షణ చెంది సంతోషంగా ఆనందంగా గడుపుతాయో, అప్పుడు మనం అర్థం చేసుకోవచ్చంట ఈ సమాజంలో ఈ భూమిపైన కూడా మనుషులు ఎంతో ఆనందంగా ఉండొచ్చు అని. అంటే మనుషుల యొక్క ఆనందం ఆవు ఎద్దు యొక్క ఆనందం మీద ఆధారపడిందనమాట. అది మన శాస్త్రాలు చెప్తున్నాయి. సో ఈ విధంగా ఆవు ఎద్దు యొక్క ముఖ్యత్వం చూసాము. సో ఎలా మనం వీటికి సంరక్షణాన్ని కల్పించవచ్చు, ఎలా మనం వీటికి ఆనందాన్ని కల్పించవచ్చు, వీటిని ఎలా మనము ఆనందంగా ఉంచవచ్చు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. మనము ఈ యొక్క బ్రాహ్మణ సంస్కృతిని, అంటే బ్రాహ్మణిక సంస్కృతి సభ్యత అంటే వేదిక సంస్కృతి, వేదిక సభ్యత, కృష్ణ భావనామృతము, కృష్ణ చైతన్యం, వీటిని ప్రచారం చేసామనుకోండి. ఇప్పుడు మనం భక్తులు ఉన్నాం. ఒక చాలా సింపుల్ ఎగ్జాంపుల్, మనమందరం భక్తులు ఉన్నాం, అవునా? ఇప్పుడు మనమందరం ఆవుల్ని చంపం కదా, ఎద్దుల్ని చంపం, మనం మాంసమే తినము. సో అంటే ఇప్పుడు అలా అందరు భక్తులు అయ్యారనుకోండి, ఎంతమంది భక్తులైతే వాళ్ళందరినీ ఆవును చంపరు, ఆవును సంరక్షిస్తారు, అవునా? మనం అందరం ఆవులను సంరక్షిస్తాం, ఎందుకంటే భగవంతుడికి అవి ఎంతో ప్రియమైనవి, ఇంకా మనుష్య జాతికి ఎంతో లాభదాయకం కూడా. సో అలా తల్లిదండ్రులు లాంటి వాళ్ళు అనమాట ఆవు ఇంకా ఎద్దు. సో వాటిని మనందరం భక్తులం వైష్ణవులం సంరక్షిస్తాం. సో ఇలా ప్రచారం చేసి అందరూ ఎంతమంది ఎక్కువ వైష్ణవులుగా మారితే సమాజంలో అప్పుడు ఈ యొక్క సమస్య అనేది తగ్గిపోతుంది. మార్కెట్లో ఎప్పటి వరకు దానికి డిమాండ్ ఉంటుందో వాళ్ళు అప్పటి వరకు ఆ మార్కెట్లో ఆ యొక్క విషయ వస్తువుని సప్లై చేస్తారనమాట. అది మార్కెట్లో సిద్ధాంతం. ఎవరు ఏది అడిగితే దాన్ని వాళ్ళు ఇప్పుడు మీ షాప్లో వెళ్ళేదని అడిగారనుకోండి, వాళ్ళు బిజినెస్ చేయాలి కదా, లాభం కోసం వాళ్ళు ఎక్కడి నుంచైనా సరే తెచ్చి మీకు ఇస్తారు లాభం కోసం. అదే వాళ్ళ పని, బిజినెస్ పని, అవునా? సో మీరు అలా ఆవు మాంసాన్ని అడిగారు అనుకోండి, ఎక్కడి నుంచైనా ఇంకా ఆవును చంపి అక్కడి నుంచి కోసుకొని ఆ మాంసాన్ని తీసుకొచ్చి అమ్ముతారు. ఇప్పుడు అడిగే వాళ్ళే లేరనుకోండి, ఎవరు అడగట్లేదు, ఆవు మాంసం కావాలని ఎవరు అడగట్లేదు అనుకోండి, ఎవరు కొనట్లేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఇంకా ఆవుల్ని చంపడం మానేస్తారు. ఇంకేం లాభం మనకి, ఆవుల్ని చంపి ఎలాగో తినేవాళ్ళు ఎవరు లేరు అని. సో అలాగనమాట, అది మన పద్ధతి. సో మనము చాలా సరళంగా దీన్ని ఎంతగా మనం ప్రచారం చేస్తే, ఈ యొక్క వేదిక సంస్కృతిని, ఈ యొక్క బ్రాహ్మణిక సంస్కృతి సభ్యతను, కృష్ణ చైతన్యము ఎంత బాగా మనం ప్రచారం చేస్తే, ఎంతమందికి ఇది చేరుకుంటే, వాళ్ళు పూర్తిగా భక్తులు కాకపోయినా కానీ కనీసం ఎంతో అంత వర్ణాశ్రమ ధర్మము, ఎంతో అంత వేదిక ధర్మము పాటించి భగవంతుడికి ఎంతో అంత భక్తి చేసుకున్న కనీసం వాళ్ళు ఆవులన్నా చంపకుండా ఉంటే, అది మనకు మొత్తం మానవ సమాజానికే ఎంతో మేలు చేస్తుందన్నమాట. ఈ విషయాన్ని మనం చాలా అర్థం చేసుకోవాలి. సో అందుకే ప్రభుపాదుల వారు మాటికి చెప్తారనమాట. సో ఎన్నో సమస్యలు మనకు పరిష్కారం అయిపోతాయి ప్రచారం చేయడం ద్వారా. ఎందుకంటే ఇప్పుడు మనకున్న సమాజం అటువంటిది కదా. ఇప్పుడు రాజు దొరికితే, ఛాన్స్ దొరికితే, మీరు మంత్రి, మీకు ఎవరికైనా అలాంటి అవకాశం ఉంటే, ఒకవేళ మీరు కరిస్తే మంత్రికి కానీ, ప్రధాని మంత్రికి కానీ, ఉప మంత్రికి కానీ, ఎమ్మెల్యేకి కానీ, ఎవరైనా నాయకులకు, రాజకీయ నాయకులకు మీరు ఉపదేశించవచ్చు. ఇది మీరు చేయవలసిన కర్తవ్యం. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, అవునా? అయినా ఒక్కొక్కసారి వాళ్ళకు మీరు చెప్పినా కానీ, ప్రభుపాదుల వారు రాస్తారు తాత్పర్యాల్లో, మీరు ఒకవేళ మంత్రికి కానీ, ఆ యొక్క లీడర్కి కానీ, నాయకుడికి కానీ, రాజకీయ నేతకు కానీ మీరు చెప్పినా కానీ, మీరు ఆవుల్ని చంపడం ఆపేయించండి, లేకపోతే ఇలా ఈ ధర్మాన్ని పరిరక్షించండి, లేకపోతే ధర్మాన్ని ప్రచారం చేయండి అని చెప్పినా కానీ వాళ్ళు భయపడతారు చేయడానికి. ఎందుకు? అమ్మో వీళ్ళు చేసామనుకో నాకు ఓట్లు రావు, ఈ యొక్క వర్గం వాళ్ళ మనుషులు మాకు ఓట్లు వేయరు, సో మాకు ఓట్లు కోల్పోతాం, కనుక మేము మళ్ళీ మంత్రి పదవి మనకు దక్కదు, అందుకే మీరు చెప్పినవి మంచి కార్యాలైనా మేము చేయలేము అని చెప్తారన్నమాట. ఎందుకంటే వాళ్ళకు ఆసక్తి పదవి మీద. సో వాళ్ళ మెయిన్ సమస్య ఏంటంటే ఓట్లు, ఎక్కువ ఓట్లు కావాలి. సో ఒకవేళ చాలామంది కోరుకున్నారనుకోండి ఆవును సంరక్షించాలని, అప్పుడు ఆ నేతలు కానీ, రాజకీయ నాయకులు కానీ ఒప్పుకోవాల్సిందే.
వాళ్ళు కూడా ప్రజల మాట వినాల్సిందే. ఎక్కువ ప్రజలు ఏది అడిగితే అదే చేయాల్సింది రాజకీయ నాయకులు. అందుకే ఇవాళ రేపు కలియుగంలో రాజకీయ నాయకులకి ముఖ్యంగా ఈ ప్రజాస్వామ్యం డెమోక్రసీ ఏదైతే ఉందో డెమోక్రసీ పద్ధతిలో మొత్తం పవర్ వాళ్ళ దగ్గర అసలు లేదు. ఒకవేళ సామర్థ్య వ్యక్తి ఒకవేళ నాయకుడిగా మారినా కానీ అతను ఎంత మంచి మనిషి అయినా కానీ ప్రభుపాల్ వారు అంటారు వారు సరిగ్గా ధర్మాన్ని పరిరక్షించలేరు, రక్షణ కల్పించలేరు ధర్మాన్ని. ఎందుకు అంటే ఇదే సమస్య. సో మనము దీని సమస్యకి ముఖ్య పరిష్కారం ఏంటంటే ప్రచారం చేయడం. మనమే మన దగ్గర భక్తిని పెట్టుకొని సంతుష్టంగా ఉండకుండా ఇంకో నలుగురికి పంచడం, అంతే, వేరేం లేదు. మనము అనుభవించే ఆనందాన్ని, ఆధ్యాత్మిక ఈ యొక్క మార్గాన్ని వేరే వాళ్ళకు కూడా చూపించడం, వేరే వాళ్ళతో కూడా పంచుకోవడం. దానివల్ల ఎంతో ఉపయోగకరం అన్నమాట. మనకున్న సమస్యలన్నీ రోజు అనుకోవడం కన్నా, కలియుగం వచ్చేసింది ఎన్ని సమస్యలు అనుకోవడం కన్నా, దానికి అలా మీరు కూర్చొని దాని గురించి ఆలోచిస్తే, అలా ప్రశ్నిస్తే దానివల్ల సమస్య అనేది సమాధానం కాదనమాట. సో సమస్య అనేది ప్రచారం ద్వారా సమాధానం అయిపోతుంది. నా ఒక్కడి వల్ల ఏమవుతుంది అని అనుకున్నారనుకోండి, అలా ప్రభుపాదుల వారు అనుకొని ఉంటే మనకి ఈరోజు ఇస్కాన్ ఉండేది కాదు, మనమందరం ఈ కృష్ణ చైతన్య మార్గంలోకి వచ్చేవారమే కాదు. అవునా? సో అందుకే ప్రభుపాదుల ద్వారా అనేవారు అనమాట, ప్రతి ఒక్కరూ ఈ యొక్క విషయాన్ని ప్రచారం చేయాలి, కృష్ణ భావనామృతాన్ని. సో ఇప్పుడు అదే విషయాన్ని చూస్తాం మనం. ఎందుకు ఎన్ని సమస్యలు ఉన్నాయి కలియుగంలో, అసలు ఏం సమస్యలు, దానివల్ల సమస్య ఏంటి అనేది కూడా ఈరోజు చర్చించుకుంటాము. ఇప్పుడు ధర్మ అడుగుతుంది ప్రశ్నలు. ఆవుకి అంటే ధరణికి నీ యొక్క దుఃఖానికి కారణం ఏమిటి అని. సో చూద్దామంట ప్రశ్నల్ని. ధర్మ ఉవాచ కచ్చిత్ భద్రే నామయం ఆత్మనస్తే విచ్చాయసి మ్లాయతేషాన్ముఖేన ఆలక్ష్యసే భవతీమంతరాదిం దూరే బంధుం శోచసి కాంచనాంబా. ధర్మ ఏమడుగుతుందంట, ధరణిని అడుగుతుందన్నమాట, మీరు సంతోషంగా లేరు, మీకు అస్వస్థత ఏమైనా కలిగిందా, మీకు హెల్త్, మీకు ఆరోగ్యం బాగోలేదా అని అడుగుతుందంట. నీకు ఇంత దుఃఖంలో నువ్వు ఎందుకు మునిగి ఉన్నావు, నీ ముఖమంతా మాడిపోయినట్టు కనిపిస్తుంది, నీకేదైనా రోగం ఉందా, ఏదైనా వ్యాధి సంక్రమించిందా, అందుకే ఇంత బాధపడుతున్నావా, లేకపోతే నీ యొక్క ఎంతో ప్రియమైన వారు 19వ శ్లోకం అండి, 19వ శ్లోకం ఎవరు అడుగుతున్నారు, మాతాజీ గారు. సో ఇంకా లేకపోతే ఇంకో ప్రశ్న ఇక్కడ అడుగుతున్నారు ఇదే శ్లోకంలో, ఒకవేళ మీ యొక్క ఎవరైనా ఎంతో ఆత్మీయమైన వ్యక్తులు, బంధువులు, మీ యొక్క పుత్రులు కానీ లేకపోతే నీ యొక్క సంతానం కానీ ఎంతో దూరంగా నివసిస్తున్నారా, అందుకే వారి మీద బెంగతో నువ్వు ఇలా ఎంతో దుఃఖానికి గురవుతున్నావా అని ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ ప్రశ్నల ద్వారా మనం ఏమేమి తెలుసుకోవచ్చో ప్రభుపాల్ ద్వారా ఇస్తున్నారు ఇక్కడ. సో కొద్దిగా బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ వస్తాయి, అలా ఆవు ఎద్దులు అక్కడ మేస్తున్నాయి వెనకాల. అలాగే అప్పుడప్పుడు ట్రాఫిక్, బస్సు సౌండ్ కూడా వస్తుంటుంది, హార్న్ది, అప్పుడప్పుడు పక్షుల సౌండ్ కూడా వస్తుంటాయి. సో హోప్ మీకు అది ఎక్కువగా డిస్టర్బెన్స్ ఉండదనేసి. సో ఇలా ప్రశ్నలు అడుగుతున్నారు అనమాట. మొదటి శ్లోకం, ఇంకా శ్లోకాలు ఉన్నాయి, ఇంకా ప్రశ్నలు అడుగుతారు. ధర్మ ఎద్దు ఇంకా ప్రశ్న అడుగుతున్నాడు. సో ఇది కలియుగం యొక్క లక్షణం అంట. సో ఇక్కడ మనం చూసేవన్నీ ఇప్పుడు కలియుగ లక్షణాలు అన్నమాట. ఇందులో ఒక విషయం గురించి ప్రభుపాద్ వారు అంటున్నారు ఇక్కడ, ఇలా ఈ యొక్క కలియుగంలో ఎంతోమంది ఎన్నో వ్యాధులతో, ఎందుకు ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారంటే ఇవన్నీ కారణం కావచ్చు అని దుఃఖానికి. అంటే కలియుగంలో ఎలా దుఃఖానికి గురవుతారు ప్రజలు. ఒకటి ఎన్నో రకాల వ్యాధులు వచ్చేసి, ఇలా ఇంకొకటి
ముఖ్యమైన ప్రశ్న ఇక్కడ. తన బంధువులు కానీ సొంత పరివారం వాళ్ళు కానీ ఎంతో దూరంగా నివసించాల్సి వస్తుందంట కలియుగంలో. దాని ద్వారా కూడా ఎంతో బెంగతో దుఃఖానికి గురవుతామంట. సో నిజమేనా? కలియుగంలో అంతే కదా. చాలాసార్లు మన బంధువులు అంటే మన పుత్రులు కానీ మన సంతానం కానీ లేకపోతే మన మాతాపితలు కానీ దూరంగా ఉండాల్సి వస్తుంది కలియుగంలో. ఎందుకంటే జాబ్ కోసము వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తుంది, లేకపోతే ఇంకా ఏదైనా బిజినెస్ కోసము, వేరే ఏదైనా కార్యం కోసము. సో ఈ విధంగా మనకి ఇక్కడ మనం చూస్తున్నాము కలియుగంలో ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటాం అన్నమాట. ఇక్కడ ప్రభుపాదులు గారు చెప్తున్నారు, కొడుకు తన తల్లిదండ్రులతో దూరంగా ఉండవలసి రావచ్చు, భార్య కూడా తన భర్తతో దూరంగా ఉండవలసిన పరిస్థితి రావచ్చు ఈ కలియుగంలో. సో ఇంకా ఎన్నో రకాల వ్యాధులు కూడా రావచ్చు. దీని ద్వారా ఎన్నో రకమైన కష్టాలు కలియుగంలో ప్రజలు అనుభవిస్తారు, అందుకే సుఖంగా లేరు అని చెప్తున్నారు. సో 20వ శ్లోకం చూద్దామంట. పాదేర్న్యూనం శోచసి మైకపాదం ఆత్మానం వా వృషలేర్భోక్ష్యమానం ఆహోసురాదీన్ హృతయజ్ఞభాగాన్ ప్రజావుతస్మిన్ మగవత్యవర్షతి. ఇక్కడ ఏమడుగుతున్నాడంటే యుద్ధం ఏమడుగుతున్నాడంటే ఆవుకి, నేను నా 3 కాళ్ళని కోల్పోయాను. ధర్మ అంటున్నాడు, నా 3 కాళ్ళని నేను కోల్పోయాను, ఒకే ఒంటి కాళ్ళ మీద నడుస్తున్నాను ఇప్పుడు. సో నా యొక్క ఈ పరిస్థితిని చూసి నువ్వు బాధపడుతున్నావా అని అడుగుతున్నాడు అన్నమాట. ఇదే కారణము. లేకపోతే చాలామంది ఇప్పుడు మాంసం తినేవాళ్ళు పెరిగిపోయారు కదా, సో నిన్ను కూడా ఒకరోజు చంపేసి తినేస్తారని భయపడుతున్నావా? అదా నీ బెంగ? లేకపోతే ఇప్పుడు ఎవ్వరు యజ్ఞాలు చేయటం లేదు కదా, అందుకనే దేవతలకు ఆ యజ్ఞాల ద్వారా ఏవైతే అర్పిస్తారో వాళ్ళకు అర్పించవలసిన యజ్ఞాల్లో అర్పించే ఆ వస్తువులు వాళ్ళకి అందటం లేదు, అందుకనే నువ్వు దుఃఖిస్తున్నావు వాళ్ళ కోసం. లేకపోతే ఇప్పుడు ఈ యొక్క కలియుగంలో ఎంతో కరువు కాటకాలు అనావృష్టి దాపరిస్తుందే, దీని గురించి ఆలోచించి నువ్వు బెంగతో దుఃఖిస్తున్నావా అని ఇక్కడ ధరణిని అడుగుతున్నారు. అవునా? ఇవన్నీ మనం చూడడానికి దర్శనమిస్తున్నాయి, ఇవన్నీ మనకి కలియుగంలో. అందుకే ఇవన్నీ ధర్మకు తెలుసు, అందుకనే మనకి ధరణికి అడుగుతున్నారనమాట ప్రశ్నలు. సో ఇవన్నీ కలియుగంలో మనం చూడడానికి మనకు వీలవుతుంది. అవునా? ముఖ్యంగా ప్రభుపాదులు వారు అంటున్నారు, కలియుగంలో 4 విషయాలు మీరు ముఖ్యంగా చూడొచ్చు. ఏంటంటే ఆయువు తగ్గిపోతుందంట. అవును, ఆయువు తగ్గిపోతుంది, ఇంకా స్మరణ శక్తి తగ్గిపోతుంది, అలాగే ధర్మము ఇంకా నైతిక విలువలు ఇవన్నీ తగ్గిపోతాయంట. సో మనకి ఇప్పుడు అర్థమైంది ఏంటంటే దీని ద్వారా సమాజంలో లేకపోతే ఈ యొక్క ప్రపంచంలో కలియుగంలో 3/4 ప్రజలు అధర్మంగా బతుకుతారంట. అంటే 75%, 75% మంది అధర్మాన్ని పాటిస్తారు, 25% మందే ధర్మాన్ని పాటిస్తారంట. సో ఇలా చాలామంది దేవుడిని నమ్మరు, నమ్మినా పట్టించుకోకుండా ఏదో నామమాత్రంగా నమ్ముతారు, అలా బతుకుతూ ఉంటారంట. అలా బతుకుతూ ఎన్నో రకాల వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా సిద్ధాంతాలు సృష్టించుకొని, దేవుడి గురించి అనుకోండి లేకపోతే ఆధ్యాత్మిక పదాలే అనుకోండి, మార్గాలే అనుకోండి, వాళ్ళు ఎన్నో సృష్టించుకుంటారంట. అలా సృష్టించుకొని భగవంతుడిని అసలు ఎవరైతే కృష్ణుడు దేవాదిదేవుడు భగవంతుడు కృష్ణుడు ఉన్నాడో ఆయనని పూజించరంట. ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సో ఇక్కడ ప్రజల్లో ఎన్నో రకాల వర్గాల ప్రజలు ఉంటారు. ఒకరు వైష్ణవులు, బ్రాహ్మణులు అందరికన్నా శ్రేష్టమైన వారు, దాని తర్వాత బ్రాహ్మణులు, తర్వాత క్షత్రియులు, తర్వాత వైశ్యులు, తర్వాత శూద్రులు, తర్వాత మిలేచ్చులు, తర్వాత యవ్వనులు, తర్వాత చండాలులు, ఇలా ఎంతోమంది ఉంటారనమాట. సో ఇవన్నీ పదాలు మనం ఉపయోగిస్తున్నాము. పుట్టుకతో ఎవ్వరు బ్రాహ్మణ, వైశ్య, శూద్ర, మిలెచ్చ, చండాలు, యవ్వన ఉండరంట. అది ఇక్కడ చెప్తున్నారు మళ్ళీ ప్రభుపాదుల వారు. మేము పుట్టుకతో ఈ విషయాలన్నీ పుట్టుకతో ఎవరు కాదు, కలియుగంలో పుట్టుకతో అందరూ కలవు శూద్ర సంభవాత్.
సంస్కారే భవే ద్విజ. సంస్కారంతోనే ఒకరు ద్విజ అంటే బ్రాహ్మణులుగా కానీ, క్షత్రులు కానీ, వైశ్యులు కానీ, వైష్ణవులుగా కానీ మారవచ్చు సంస్కారం ద్వారానే. అంటే సంస్కారం అంటే విద్య నేర్పించడం, ఎడ్యుకేషన్, శిక్షణ ఇవ్వడం, ట్రైనింగ్, ఇది సంస్కారంలో భాగం. దీనికోసం ఎన్నో అనుష్ఠానాలు విధానాలు ఉన్నాయన్నమాట. సో పుట్టుకతో ఎవరు ఏ యొక్క వర్గానికి చెందినవారు కాదు, అందరూ ఈ కలియుగంలో మాత్రం పుట్టుకతో శూద్రులు అన్నమాట. సో అందుకనే ఇక్కడ ప్రభుపాదుల వారు అంటారు, వైష్ణవుడికి కూడా పుట్టిన సంతానము మెలేచ్ఛగా మారవచ్చు, అలాగే మెలేచ్ఛ చండాలుడికి పుట్టిన సంతానం కూడా బ్రాహ్మణుడిగా మారవచ్చు శిక్షణ ద్వారా, సంస్కారం ద్వారా అని ఇక్కడ చెప్తున్నారనమాట. ఏదైనా సంభవం. సో ముఖ్యంగా జనరల్లీ అంటే సాధారణంగా ఎవరైతే మాంసాహారులు ఉంటారో వాళ్ళందరినీ మెలేచ్ఛలుగా మనం గుర్తిస్తాము. కానీ మాంసాహారం తినేవాళ్ళు ప్రతి ఒక్కరూ మెలేచ్ఛ అని చెప్పలేము. ఎందుకంటే ఎవరైతే మాంసాన్ని భుజిస్తారో, ఏమాత్రం భగవంతుడికి ఆ విధి విధానం ప్రకారం యజ్ఞం లేకపోతే యజ్ఞం ద్వారా కాకుండా, ఎలాగైతే బలి ఇవ్వడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది కదా, చెప్పుకున్నాం మనం చాలా ముందే. ఆ పద్ధతితో కాకుండా ఇలా మార్కెట్కి వెళ్ళేసి కొనుక్కొని తినడం, లేకపోతే ఆ మెక్డానల్డ్కి వెళ్ళేసి అలాంటి వాటి రెస్టారెంట్లకు వెళ్ళేసి తినేయడం. సో ఇది ఇలాంటి వాళ్ళు ఏంటంటే మెలేచ్ఛ సంస్కృతి అనమాట, ఇది మెలేచ్ఛ పద్ధతి. సో వీళ్ళందరినీ మెలేచ్ఛ అంటారు. సో మీరు ఆలోచించవచ్చు ఎంతమంది మెలేచ్ఛలు ఉన్నారో. మరి చాలా మట్టుకు ఇప్పుడు ఇవాళ రేపు మాంసాన్ని భుజించే వాళ్ళందరూ ఇలాగే తింటున్నారు అనుకుంటా. ఎవరు యజ్ఞాలు చేసి లేకపోతే ఆ యొక్క బలి దానం ఏదైతే పద్ధతి ఉందో ఆ వైదిక పద్ధతి ప్రకారం చేయట్లేదు. సో అదే ఇక్కడ చెప్తున్నారన్నమాట, ప్రజలు ఈ కలియుగంలో ఏ రకమైన యజ్ఞాలు చేయరంట. అందుకనే ఈ కలియుగంలో మెలేచ్ఛ పాపులేషన్ పెరిగిపోతుందంట, మెలేచ్ఛలు పెరిగిపోతారంట. సో ఇంకా ఏం చెప్తున్నారంటే ఇలా చాలా విషయాలు చెప్తున్నారనమాట. అందుకనే మీరు కూడా ఒకసారి తర్వాత మళ్ళీ తాత్పర్యాలు చదువుకోండి, చాలా ఇంపార్టెంట్ తాత్పర్యాలు మన వాస్తవిక జీవితానికి సంబంధించినవి. ఇలాంటి వాళ్ళు ఏమనుకుంటారంటే మనకేం అవసరము ఈ యొక్క పంట పొలాల్ని పండించుకోవడము, ఇవన్నీ వెజిటేరియన్గా శాకాహారాన్ని భుజించి ఉండడం అవసరం ఏంటి, ఇక్కడ ఆవులు ఉన్నాయి, ఎద్దులు ఉన్నాయి, కోళ్ళు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, వీటన్నిటి చంపుకొని తిందాము అని అనుకొని పెద్ద పెద్ద కషాయఖానాలు పెడతారంట. ఇంకా పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు స్థాపించి ఆ యొక్క కారాగారాల్లో ఇంకా కార్యాలయాల్లో అలాంటి కార్యాలయాల్లో పనిచేస్తూ ఉంటారు. ఇంకా కషాయఖానాల్లో ఎంతో అమాయక జీవుల్ని చంపి తింటూ ఉంటారంట. సో మరి వాళ్ళకి ఇది అర్థం కావట్లేదా, అలాంటి అమాయక జీవులకైనా కానీ తినడానికి అవి తినేవి గడ్డి లేకపోతే ఇలాంటి కూరగాయలు ఇలాంటి ధాన్యాలే కదా, మరి వాటిని పండించాల్సిందే కదా, పండించకుండా మీరు తప్పించుకోలేరు. సో మీరు ఎలా పండించగలరు, యజ్ఞాలు చేస్తేనే. మనము యజ్ఞాత్ భవతి పర్జన్యం మనం అర్థం చేసుకున్నాం కదా. అప్పుడు భగవద్గీతలో 3వ అధ్యాయంలో యజ్ఞ చక్రం గురించి నేర్చుకున్నాం మనం. గుర్తుందా మీకు? గుర్తుకు లేకపోతే మళ్ళీ ఒకసారి లేకపోతే చదువుకోండి. సరే చదువుకోండి, లేకపోతే ఆ లెక్చర్ అయినా మళ్ళీ వినొచ్చు రికార్డింగ్ మీరు ఒకవేళ వినకుంటే. సో యజ్ఞాలు చేయడం ఎంత ముఖ్యమనే విషయాన్ని ఇక్కడ ప్రభుపాద్ వారు వర్ణించారు. ఆ విషయం మనం ముందు చర్చించుకున్నాం కనుక మనం ముందుకు వెళ్దామంట. సో ఈ విషయం కూడా మనం ఒకసారి చూసాము. ఈ యొక్క భౌతిక ప్రపంచాన్ని చాలాసార్లు మనకి ఇక్కడ వర్ణించే శాస్త్రాల్లో ఒక కారాగారంగా చెప్పారు. సో ఈ కారాగారాన్ని సంరక్షించడానికి పాలించడానికి ఇక్కడ మాయాదేవి ఉంది, ఆమె కింద ఇంకా ఆమెతో పాటు ఎంతోమంది దేవతలు భగవంతుడి ఆధీనంలో పనిచేస్తున్నారు. వాళ్ళందరూ జైలర్లు లాగా, ఇంకా ఆ యొక్క ఎవరైతే ఖైదీలు ఉంటారో వాళ్ళందరినీ వాళ్ళకి కావాల్సినవి అందిస్తూ ఉంటారు సదుపాయాలు. సో వీళ్ళ మెయిన్ ఇదే అన్నమాట. సో అందుకనే వీళ్ళందరూ కూడా ఎవరైతే ఖైదీలుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ దేవతలను అంటే ఈ యొక్క జైలర్లను వీళ్ళందరినీ జైల్లో వాళ్ళని సంరక్షించే వాళ్ళందరినీ కూడా వాళ్ళతో సరిగ్గా వ్యవహరించి వాళ్ళు సరైన పద్ధతిలో వాళ్ళు జీవిస్తే, ఒకవేళ అలా మెల్లిగా వాళ్ళు దాని తర్వాత జైలర్ వాళ్ళకి చెప్తారు, ఓకే పైనుంచి ఇంకా ఎవరైనా ప్రెసిడెంటో ప్రైమ్ మినిస్టరో లేకపోతే ఇంకా వాళ్ళ పై అధికారి వచ్చినప్పుడు వాళ్ళకి చెప్తారు కదా, ఈ ఖైదీలు మంచిగా అయిపోయారు, వీళ్ళందరూ చెడు అన్ని వాసనలు కానీ చెడు
అలవాట్లన్నీ వదిలేశారు, చెడు పనులన్నీ వదిలేశారు, ఇప్పుడు వీళ్ళు చాలా మంచివారుగా మారిపోయారు, సో వీళ్ళని మనం రిలీజ్ చేయొచ్చు అని. అలాగే వాళ్ళు కావాల్సినప్పుడు ఆ పై అధికారి కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ వాళ్ళు రిలీజ్ చేయొచ్చు అనమాట. సో అలా వీళ్ళు వెయిట్ చేస్తున్నారు అన్నమాట. ఈ యొక్క పద్ధతి, యజ్ఞ పద్ధతి అదనమాట. ఈ యజ్ఞాల ద్వారా మనకి మనుషులకి, ఆ దేవతలకి, ఆ భగవంతుడికి సంబంధాన్ని కుదుర్చుకునే ఒక విధానం. దీని ద్వారా మనము వ్యక్తపరుస్తున్నాం అన్నమాట. మేము బాగా మారిపోయాము, మంచివారిగా మారిపోయాము అని చెప్పుకునే పద్ధతి ఇది ఒకటి. సో మన భక్తులకి ఏంటంటే మనం ఇప్పుడు ఆల్రెడీ డైరెక్ట్ భగవంతుడికి భక్తి చేసుకుంటున్నాం. ఎందుకంటే ముందు దేవతలకు ఆరాధన చేసి దాని తర్వాత ఆ దేవతల ద్వారా మనము భగవంతుడి వరకు కూడా వెళ్ళాల్సిందే. కర్మకాండ తర్వాత కర్మయోగలో సకామ కర్మయోగ, తర్వాత నిష్కామ కర్మయోగ, తర్వాత భక్తి యోగ. అవునా? ఇది యోగా ల్యాడర్. మనం ముందు కూడా చూసుకున్నాము భగవద్గీతలు ఇవన్నీ, అందుకే దాని గురించి ఎక్కువగా వర్ణించట్లేదు. సో అందుకని మనము డైరెక్ట్గా భగవంతుడికి ఆరాధన చేసుకుంటున్నాము. మనం చేసేది కూడా యజ్ఞం. ఏం చేస్తున్నాము? సంకీర్తన యజ్ఞం. మనకు చైతన్య మహాప్రభువు నేర్పించారు, చెప్పారు. ఈ యొక్క కలియుగంలో మన శాస్త్రాలు చెప్తున్నాయి సంకీర్తన యజ్ఞం చేయాలి. సో మనం ఆల్రెడీ సంకీర్తన యజ్ఞం చేస్తున్నాం కనుక ఇక్కడ ప్రభుపాదుల వారు అంటున్నారనమాట, సో భక్తులకి ఇంకా వేరే యజ్ఞాల గురించి ఆలోచించే అవసరం లేదు, ఏం కంగారు లేదు. ఎందుకంటే వాళ్ళు సంకీర్తన యజ్ఞం చేస్తున్నారు కనుక. వాళ్ళ జీవితమే ఒక యజ్ఞము అని ఇక్కడ ప్రభుపాదుల వారు రాశారనమాట. మొత్తం జీవితం అంతా వాళ్ళు యజ్ఞమే చేస్తున్నారు. మన జీవిత లక్ష్యమే అది కదా. ఏదో ఒకరోజు కూర్చొని ఒక గంట సేపు కీర్తన చేయడం కాదు కదా, ఒకరోజు జపం చేయడం కాదు. మనం డైలీ జపం చేస్తాము, డైలీ సంకీర్తన చేస్తాము, డైలీ శ్రవణం చేస్తాము, డైలీ కీర్తనం చేస్తాము. కనుక మనం ప్రతిరోజు యజ్ఞం చేస్తున్నాము. మన జీవితం అంతా మెయిన్ యజ్ఞమే. అందుకనే మనకి ఇంకా వేరే చేయాల్సిన అవసరం లేదు. మనం ఆల్రెడీ అన్నిటికన్నా ఉత్తమమైన విషయాన్ని మనం చేస్తున్నాము, ఆ మార్గాన్ని అనుసరిస్తున్నామని ఇక్కడ ప్రభుపాదుల గారు రాశారు. సో 21వ శ్లోకం చూద్దామంట. అరక్ష్యమానా స్త్రియ ఊర్విబాలాన్ శోచస్యతో పురుషాదేరివార్తాన్ వాచం దేవీం బ్రహ్మకులే కుకర్మణి అబ్రహ్మమన్యే రాజకులే కులాగ్రయం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మరి నువ్వు ఎవరి కోసం బాధపడుతున్నావు, ఎందుకు బాధపడుతున్నావు అని అడుగుతున్నాడు. ఇంకా ప్రశ్నలు ఏం అడుగుతున్నారంటే, ఎంతోమంది స్త్రీలు, పిల్లలు వారిని సరిగ్గా సంరక్షణ వాళ్ళకి కలగటం లేదని నువ్వు బాధపడుతున్నావా? లేకపోతే సరస్వతీదేవి అంటే ఆ విద్యాదేవి, విద్య అనేది ఇప్పుడు కొంతమంది అయోగ్య బ్రాహ్మణుల చేతిలో పడింది ధర్మము. ఇంకా ఇలాంటి అంటే విద్య ఈ అయోగ్య బ్రాహ్మణులు ఎవరికైతే ధర్మం గురించి సరిగ్గా తెలియదో అలాంటి వాళ్ళు విద్యని వాళ్ళ చేతిలోకి తీసుకున్నారు అనే విషయం గురించి నువ్వు బాధపడుతున్నావా? లేకపోతే ఈ బ్రాహ్మణులు వీళ్ళందరూ కూడా ఎవరిని ఆశ్రయించారంటే డబ్బున్న వారిని, లేకపోతే నాయకుల్ని, ఎవరికైతే చాలా శక్తి సామర్థ్యం ఉందో సమాజంలో ఇన్ఫ్లుయెన్షియల్ ఇలాంటి వాళ్ళని ఎప్పుడు ఆశ్రయించారు, వీళ్ళందరూ వాళ్ళని ఆశ్రయిస్తున్నారని బాధపడుతున్నావా అని ఇక్కడ అడుగుతున్నారంట. అంటే ధర్మ ఇవన్నీ చూస్తున్నాడు. అంటే ఇక్కడ కలియుగంలో ఏం జరుగుతున్నాయో వీటి గురించి, ఏ విషయం గురించి నువ్వు బాధపడుతున్నావు అని ఇక్కడ ధరణి అంటే ఆవును అడుగుతున్నారనమాట. సో మనం చూస్తున్నాం ఇక్కడ, అంటే ఇక్కడ కలియుగంలో పిల్లలకి, స్త్రీలకి, బ్రాహ్మణులకి, ఆవులకి సంరక్షణ లేదు అనే విషయాన్ని మనము ఈ ప్రశ్నల ద్వారా అర్థం చేసుకుంటున్నామని చెప్తున్నారు ఇక్కడ ప్రభుపాదుల వారు. సో ఇక్కడ ఈ యొక్క కలియుగంలో ఎన్నో రకమైన అవైద్య స్త్రీ సంఘం ద్వారా జరుగుతుంది. దాని ద్వారా ఎంతో రకమైన సంతానం కలుగుతుంది. వీరందరికీ సరైన సంరక్షణ, పాలన, పోషణ కలగదు. అందుకనే చాలామంది స్త్రీలు కూడా వాళ్ళకి సరైన సంరక్షణ లేని కారణంగా, అంటే వాళ్ళకు సంరక్షణ కల్పించలేని కారణంగా పురుషులు ఎవరైతే దాయిత్వం అంటే బాధ్యత ఉందో వాళ్ళు ఎవరికైతే స్త్రీలకి ఇలాంటి సంరక్షణ కలిగించలేకపోతున్నారు వాళ్ళని, అందుకనే అలాంటి స్త్రీలు కూడా ఏ పురుషుడి రక్షణ లభించలేక వాళ్ళు కూడా స్వతంత్రంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే ఈ యొక్క మ్యారేజ్ అంటే వివాహం అనేది ఒక నామమాత్ర
జరుగుతుందన్నమాట. వివాహం అనేది ఒక నామమాత్రంగా, అదేదో ఒక స్త్రీ పురుషుని మధ్య ఒక రకమైన ఒప్పందంలాగా జరుగుతుంది. పిల్లల్ని ఎవరు సరిగ్గా పోషించట్లేదు, వాళ్ళని సరిగ్గా పెంచడం లేదు. బ్రాహ్మణులు వాళ్ళు చాలా బుద్ధిమంతమైన వ్యక్తులు, అంటే బ్రాహ్మణ పరివారంలో పుడతారు కదండి. సో ఏవో కొన్ని బ్రాహ్మణుల పరివారంలో పుట్టినందుకు, వాళ్ళ పూర్వీకులు బ్రాహ్మణులుగా ఉన్నందుకు ఎంతో మంచి తెలివితేటలు వాళ్ళకి వస్తాయి. కానీ సరైన సంస్కారాలు ఇప్పుడు ఇవ్వట్లేదు వాళ్ళకు. బ్రాహ్మణులు కులంలో పుట్టిన వాళ్ళకి సరైన సంస్కారాలు కలగడం లేదు, దొరకడం లేదు. కనుక సో వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, వీళ్ళందరూ బ్రాహ్మణుల పిల్లలు ఏం చేస్తున్నారు, గురుకులంకి వెళ్తున్నారా? కాదు కదా. వారందరూ కూడా ఈ యొక్క స్కూళ్ళు కాలేజీలకు వెళ్తున్నారు. సో వాళ్ళకి సహజంగానే కొంచెం తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి కనుక ప్రభుపాదుల వారు అంటారు, వీళ్ళందరూ ఈ యొక్క ఆధునిక విద్యను ఎంతో సరళంగా నేర్చేసుకుంటారు. అందులో వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ కూడా వచ్చేస్తారు, ఉద్యోగాలు కూడా సంపాదించేస్తూ ఉంటారు. కానీ ఆ చేసే ఉద్యోగాలు, తర్వాత చేసే పనులు అన్నీ ధర్మానికి వ్యతిరేకంగా ఉంటాయి. కానీ వాళ్ళకి ఇప్పుడు ధర్మ శిక్షణ చిన్నప్పటి నుంచి దొరకక ఇప్పుడు వాళ్ళు అధర్ములుగా అయిపోయారు. అలాంటి అధర్మ కార్యాల్లో పాల్గొంటున్నారు. ఇలాంటి వాళ్ళే తర్వాత ఇంకా ఎంతో పెద్ద పెద్ద పదవుల్లో నాయకత్వం కూడా చేస్తుంటారు. దీని ద్వారా వీళ్ళు సమాజాన్ని తప్పుదారిన కూడా పట్టిస్తున్నారు. సో వీరు ఇలాంటి ధర్మం గురించి తెలియని వారు వీరే నాయకత్వం వహిస్తున్నారు. ఇవన్నీ కలియుగం యొక్క లక్షణాలు. దీని ద్వారా మొత్తం సమాజం అంతా నష్టపోతుంది. చిన్నప్పటి నుంచే బ్రాహ్మణులకు సరైన శిక్షణ లభించకపోవడం ద్వారా. సో ఈ విషయాలన్నీ ఇక్కడ చెప్తున్నారు మనకి, ఈ శ్లోకాల ద్వారా మాకు అర్థమవుతుంది. 22వ శ్లోకం. కిం క్షత్ర బంధూన్ కలినోపర్ సృష్టాన్ రాష్ట్రాని వాతైర్యవరోపితాని ఇతస్తతో వాశనపానవాసః స్నాన వ్యవాయోన్ముఖ జీవలోకం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇప్పటివరకు మీరు బ్రహ్మబంధు విన్నారు కదా, అలా ఇక్కడ ముఖ్యంగా చెప్తున్నారు ఇక్కడ క్షత్రబంధూన్. కిం క్షత్రబంధూన్ అంటే ఇప్పుడు ఉన్న క్షత్రియుల యొక్క వ్యవహారాన్ని నడుపుతున్న నాయకులు వాళ్ళు అసలు క్షత్రియులు కాదు, క్షత్రబంధు. ఎలాగైతే బ్రాహ్మబంధు అంటామో, బ్రాహ్మణులతో సంబంధం ఉన్న వ్యక్తులు, కానీ వాళ్ళు బ్రాహ్మణ లక్షణాలు లేవు. అలాగే ఇవాళ రేపు కూడా ఎంతోమంది క్షత్రియుల్లాగా వ్యవహరిస్తున్నారు, కానీ వాళ్ళకి క్షత్రియ లక్షణాలు లేవు. కానీ క్షత్రియుల్లాగా చేయాల్సిన పనులు అంటే నాయకత్వాన్ని వహిస్తున్నారు అలాంటి వాళ్ళు. అలాంటి నాయకుల ద్వారా ఎవరికైతే వారికి క్షత్రియుడి కంటే వారికి ధర్మం గురించి తెలియాల్సిన వాళ్ళు, ధర్మాన్ని రక్షించాల్సిన వాళ్ళు. సో అలా ధర్మం గురించి తెలియని వాళ్ళు ఈ యొక్క కలియుగ ప్రభావం ద్వారా మొత్తం సమాజాన్ని అస్తవ్యస్తం చేసేస్తున్నారు. సరిగ్గా నడపలేకపోతున్నారు, సరిగ్గా పాలించలేకపోతున్నారు. అలా వాళ్ళు సరిగ్గా నాయకులు, ఇప్పుడున్న రాజకీయ నాయకులు, నేతలు ఎవరైనా రాజ్యాన్ని అయితే నడిపిస్తున్నారో వాళ్ళు సరిగ్గా నడిపించట్లేదు అనే విషయాన్ని తలుచుకొని నువ్వు బాధపడుతున్నావా అని ధరణిని అడుగుతున్నాడు. ఇంకా సాధారణ ప్రజలందరూ ఏవైతే ఒక మనుషులు పాటించవలసిన నియమాలు నిష్టలు ఉన్నాయో దీనికి సంబంధించి ఆహార నిద్ర భయమైతునం, వీటిని కూడా ఒక పద్ధతిలో మనిషి వ్యవహరించాలన్నమాట. కానీ వారికి ఈ 4 విషయాల్లో కూడా, ఆహార నిద్ర భయమైతునంలో కూడా, ఈ 4 విషయాల్లో కూడా మనిషి ఒక నియమం ప్రకారం చేయటం లేదు. అందుకని వారు ఎక్కడ పడితే అక్కడ వీటిని ఎలా పడితే అలా అనుసరిస్తున్నారు. ఇవి చూసి నువ్వు దుఃఖానికి లోనవుతున్నావా, దీని ద్వారా నీకు దుఃఖానికి ఇది కారణమా అని ఇక్కడ ధరణిని అడుగుతున్నారు అన్నమాట. సో ఇదండి. సో ఇక్కడ 2 చెప్పారు కదా, ఒకటి క్షత్రియుల గురించి. సో ఇవాళ క్షత్రియులు ఎలా ఎన్నుకోబడుతున్నారంటే ఓట్ల ద్వారా. సో ఇది పద్ధతి కాదనమాట, వైదిక పద్ధతి కాదు. ఈ పద్ధతి వాళ్ళ సమస్య ఏంటి అంటే, దేనికి పనికిరాని దద్దమ్మ, విధవ, ఇలాంటి మద్యపానానికి, జూదానికి, అవైధ స్త్రీ సంఘానికి బానిస అయిన వ్యక్తి, జూత్ క్రీడలు ఆడుకునే వ్యక్తి, ఇలాంటి వ్యక్తులు ఎన్నుకుంటున్నారు. ఎవరిని ఎన్నుకుంటారు? అలాంటి వాళ్ళనే ఎన్నుకుంటారు. అవునా? సో
వీరికి తెలియదు జీవిత లక్ష్యం అంటే ఏందో, వాళ్ళు ఎన్నుకునే వాడికి కూడా వాడికి తెలియదు జీవిత లక్ష్యం అంటే ఏందో. సో అలాంటి వాళ్ళు నాయకులుగా మారుతున్నారు. అందుకే వీళ్ళని క్షత్ర బంధువు అన్నారు. అందుకే ఈ పద్ధతి అనేది తప్పనమాట. సో ముందు రాజుల్ని ఎవరు నియమించేవారంటే ఎంతో తెలివైన బ్రాహ్మణులు, ఇంకా మంత్రులు, ఇంకా మిగతా రాజులు, వీళ్ళందరూ కలిసి ఎంతో ముఖ్యమైన వ్యక్తులు ఎవరైతే చాలా తెలివైన వారో, బాధ్యత తీసుకున్నవారు, బాధ్యత వహించిన వారు మొత్తం సమాజానికి, వారు యోగ్య వ్యక్తిని రాజుగా నియమించేవారు. అంతేగాని ఇలా ప్రతి ఒక్కడు ఎవడైతే మందు కూడా తాగుతూ ఉంటాడో వాడికి 1000 రూపాయలు జోబులో పెట్టేసి, వాడికి ఒక మందు సీసా పెట్టేసి, బిర్యానీ ప్యాకెట్ పెట్టేసి, నాకు ఓటేసేయి, ఓట్లు వేయించుకొని అలాంటి వాళ్ళతోని నాయకులుగా తయారైపోతారే. ఈ పద్ధతే వైదిక పద్ధతి కాదు, ఇది తప్పు పద్ధతి. దీని ద్వారా మీరు ఎప్పుడు సరైన నాయకుల్ని ఎన్నుకోలేరు అని ప్రభుపాల ద్వారా ముందు కూడా చెప్పారు. అందుకే ఈ ప్రజాస్వామ్యం అనేది డెమోక్రసీ అంటే ప్రభుపాల ద్వారా అంటారు డీమన్స్ క్రేజీ. ఇంగ్లీష్లో మనకు రాశారు చాలా దగ్గరలో. అంటే ఇది అసురులు పిచ్చితనం ద్వారా తయారు చేసుకున్న ప్రజాస్వామ్యం పద్ధతి అన్నమాట ఇది. సో ఇంకొకటి ఇక్కడ ఏం రాశారంటే, మనుషులు ఆహార నిద్ర భయమైతున్న ఇవి పశువులు కూడా చేసుకుంటాయండి. మనుషులు కూడా ఇవి రెండు సర్వసాధారణం. ఈ రెండు విషయాలు ఆహార నిద్ర భయమైతునం చ సామాన్యమేతత్ పశువీర్ సమానం. సో పశువులకి మనుషులకి 4 విషయాలు సమానం. మరి ఇంట్లో కూడా ఏం నియమాలంటే, ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా తినకూడదు, ఏది పడితే అది తినకూడదు. అలాగే ఎక్కడ పడితే అక్కడ ఇవన్నీ విషయాలు, తినడం, పడుకోవడం, ఇంకా మైథునం, ఇంకా ఇవన్నీ విషయాలు మనము ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా పశువుల్లాగా చేయలేమన్నమాట. పశువులు ఎక్కడంటే అక్కడ అన్ని విషయాలు చేసేస్తుంటాయి కదా రోడ్లెంబడ కూడా. సో అలా మనుషులు కూడా రోడ్లెంబడి ఏది ఇలా వివరించకూడదు. ఇది పద్ధతే కాదు. అది వాళ్ళు పద్ధతిగా వ్యవహరించటం లేదు అని నువ్వు బాధపడుతున్నావా అని అడుగుతున్నారు ఇక్కడ ధర్మ ప్రశ్నలు ధరణిని. సో ఇంకొకటి లాస్ట్ ఒక ప్రశ్న ఉంది. ఈ ప్రశ్న కూడా ఇంపార్టెంట్ ప్రశ్న. యద్వాంబతే భూరి భరావతార కృతావతారస్య హరేర్ధరిత్రీ అంతర్హితస్య స్మరతి విసృష్ట కర్మాణి నిర్వాణ విలంబితాని. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఓ ధరణిదేవి, భగవంతుడు ఆ శ్రీహరి ఇక్కడ కృష్ణుడిగా అవతరించినప్పుడు నీ యొక్క భారాన్ని, భూమి మీద భారాన్ని తగ్గించేశాడు. భూరి భారావతార. సో ఎంతో భారాన్ని, భూమి మీద ఎంతో భారాన్ని తగ్గించేశారు. సో అలాంటి ఆ కృష్ణుడు ఇప్పుడు ఎవరైతే అందరికీ మోక్షాన్ని ప్రసాదిస్తాడో, మోక్ష మార్గాన్ని ఎంతో సులువు చేసేసాడు మోక్ష మార్గాన్ని. అతను ఇప్పుడు వెళ్ళిపోయాడు. కృష్ణుడు తన ధామానికి వెళ్ళిపోయాడు. అతను లేడు, నన్ను విడిచి వెళ్ళిపోయాడు అనేసి నువ్వు బాధపడుతున్నావా, దాని గురించి నువ్వు దుఃఖిస్తున్నావా అని అడుగుతున్నాడు. ఇది కూడా చాలా ముఖ్యమైన ప్రశ్న. సో ఇందులో కృష్ణుడిని ఇలా పొగిడారు. ఇక్కడ మన ధర్మ ఏమని పొగిడాడంటే, ఇక్కడ ఇచ్చారా, కర్మణి నిర్వాణ విలంబితాని. నిర్వాణం అంటే ఆ ముక్తిని, ఆ ముక్తి మార్గాన్ని ఎంతో సులువు చేసేసాడంట కృష్ణుడు. ఎలా సులువు చేసేసాడండి? ముక్తిని ఎంత ఈజీగా అంటే ఎంతో సులువుగా ప్రసాదించగలుగుతాడంట కృష్ణుడు. ఎలా? మామూలుగా ముక్తి పొందాలంటే చాలా తపస్య, ఎన్నో రకాల యజ్ఞాలు, జ్ఞానము, జపము, ఎంతో చాలా కష్టంతో కూడుకున్నదన్నమాట. ఎంతో ఋషులు మునులు ఎన్నో ఏళ్ళు తపస్సు చేసిన తర్వాత వాళ్ళకి ముక్తి లభిస్తుంది. కానీ కృష్ణుడు దాన్ని సులువుగా, ఆ మార్గాన్ని ఎంతో సులువు చేసేసాడంట. ఎందుకంటే ఎలా అంటే, తను ఎన్నో లీలలు చేశాడు. ఆ లీలలను ఎవరైనా స్మరించుకుంటే చాలు, దాని ద్వారానే భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు. ముక్తి ఏంటి, భగవద్ధామానికి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నారు ఇక్కడ ప్రభుపాదులు వారు. అంటే జీవ గోస్వామి ఇంకా విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్లు దీనికి ఈ యొక్క వాక్యానికి భాష్యాన్ని ఇచ్చారు. అదే ప్రభుపాదులు వారు రాశారనమాట తాత్పర్యంలో. సో ఇక్కడితో మనకి ప్రశ్నలు ముగుస్తాయి. మన ధరణిని అడిగే ప్రశ్నలు. ఇదం మమా చక్ష్వతవాది మూలం వసుంధరేయేన వికర్షితాసి
కాలేన వాతే బలినాం బలీయస సురర్చితం కిం హృతమంబ సౌభగం. సో ఇక్కడ ధరణిని అంటున్నారు ధర్మ ఏమని, ఓ వసుంధర ధరణి, నువ్వు ఎన్నో, వసుంధర అంటే అర్థం ఏంటంటే ఎన్నో రకాల ఐశ్వర్యాల్ని కూడుకున్న ధరించిన వ్యక్తిని ఇక్కడ అంటారన్నమాట వసుంధర. సో ఇప్పుడు నీ యొక్క ఈ కష్టానికి దుఃఖానికి మూల కారణం ఏమిటి? దేనివల్ల నువ్వు ఇంత చిక్కిపోయావు, ఇంత బక్కగా అయిపోయావు? నాకు తెలిసి ఇదంతా సమయం యొక్క, నాకు అనిపిస్తుంది సమయం యొక్క ప్రభావం ద్వారా నీకు ఎంతో సౌభాగ్యం, సురార్చితం కిం హృతం అంబ సౌభగం, ఎంతో సౌభాగ్యం ఉండేది నీ దగ్గర. అదంతా అలాంటి సౌభాగ్యాన్ని చూసి ఆ దేవతలు కూడా ఆశించేవారు, ఇలాంటి భాగ్యం మాకెప్పుడు దక్కుతుందని. అలాంటి భాగ్యం అంతా వెళ్ళిపోయింది నీ దగ్గర సమయం ప్రభావం వలన అనిపిస్తుంది నాకు. దీని యొక్క కారణాలు ఏంటో చెప్పు, నీ దుఃఖానికి కారణం ఏంటో చెప్పు అని ఇప్పుడు ధరణిని ప్రశ్నించడం జరిగిందనమాట. ఇక్కడ 24 వరకు అయిపోయింది. ఇప్పుడు 25వ శ్లోకం నుంచి ధరణి అంటే భూదేవి ఈ ప్రశ్నలకు జవాబిస్తుందన్నమాట. చాలా మంచి జవాబిస్తుంది. అన్ని ప్రశ్నలకు జవాబు అనేది ఇక్కడ దొరికిపోతుంది మనకి 25వ శ్లోకం నుంచి. చెప్పాలంటే అన్ని కారణాలే, ఒక కారణం కాదు, ఎన్నో కారణాలు ఉన్నాయి అని అడిగిన ప్రశ్నలన్నిటికీ అవును అనే విధంగా చెప్తుంది ధరణీదేవి. అంటే ఆవు చూడండి ఏం చెప్తుందో. ధరణి ఉవాచ భవాన్ హి వేద తత్సర్వం యన్మాం ధర్మానుపృచ్ఛసి చతుర్భిర్వర్తసే యేన పాదేర్లోకసుఖావహై. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సో ధరణిదేవి, ఆవు రూపంలో ఉన్న ధరణిదేవి ఇలా చెప్తుందనమాట ధర్మానికి, ఎద్దుకి. ఏమని? నువ్వు ఏవైతే ప్రశ్న అడిగావో వాటన్నిటికీ నేను ఇప్పుడు నీకు సమాధానం చెబుతాను. నువ్వు కూడా అంటే ధర్మాన్ని గురించి అడుగుతున్నావు. ఎందుకంటే ధర్మం కూడా ఇప్పుడు ఒంటి కాళ్ళ మీద నడుస్తుంది కదా, ముందు 4 కాళ్ళ మీద నడిచేది. నువ్వు కూడా ముందు 4 కాళ్ళ మీద నడిచినప్పుడు నీ యొక్క ధర్మం ద్వారా మొత్తం ఈ ప్రపంచాన్ని సుఖ సంతోషాలతో అందరినీ వర్ధించేలా చేసావు నీ యొక్క ధర్మం ద్వారా. కానీ నువ్వు కూడా ఇప్పుడు ఒంటి కాళ్ళ మీదే నిలబడుతున్నావే అని ఒక విధంగా ప్రశ్నిస్తూ, నీ యొక్క ప్రశ్నలన్నిటికీ నేను సమాధానం ఇస్తాను అనేసి చెప్తున్నాడు. అంటే ఆ ప్రశ్నలోనే ఒక సమాధానం అంటే ఇది కూడా ఒక కారణం అన్నట్టుగా. ఓకే, సో మనం ముందు కూడా చెప్పుకున్నాం కదా, సత్యయుగంలో ఈ ధర్మం అనేది 3 కాళ్ళు కాదు 4 కాళ్ళ మీద నడిచేదంట. అప్పుడు పూర్తిగా ఎప్పుడు సత్యయుగం ఆరంభమైందో అప్పుడు అందరూ ధర్మాన్ని పాటించేవారు. మెల్లిగా ఎలాగైతే సత్యయుగం నుంచి త్రేతాయుగం వరకు వచ్చారో, సమయం గడుస్తూ వచ్చిందో, త్రేతాయుగంలో ఆ ధర్మం అనేది 3 వంతులు అయిపోయింది. అంటే 1 వంతు తగ్గిపోయింది, 4 వంతుల్లో 1 వంతు తగ్గిపోయింది. ఓకేనా, అంటే 100% నుంచి 75% అయిపోయింది. ద్వాపర యుగానికి అది సగం అయిపోయింది, 50% అయిపోయింది ధర్మం. ఇప్పుడు కలియుగంలో అది 25% వచ్చేసింది. ఇంకా కలియుగం ఆరంభం అండి, ఇంకా కలియుగం అంతం వచ్చేసరికి అది శూన్యం అయిపోతుంది. అంటే శూన్యం అంటే ఆల్మోస్ట్ 0 దగ్గరికి పడినప్పుడు, శూన్యం దగ్గరికి వచ్చేటప్పుడు అప్పుడు భగవంతుడు కల్కి అవతారంలో వచ్చి మళ్ళీ మొత్తం ధర్మాన్ని స్థాపిస్తాడనమాట. సో అందుకే మనం ఏం చేయగలం మరి? ఇలా కలియుగ ప్రభావం వలన ఇలా ధర్మం అనేది చాలా కష్టం పాటించడం. సో అయినా కానీ ఇక్కడ ప్రభుపాద ద్వారా అంటారు మనకి, మనము మన యొక్క సాయశక్తులా ప్రయత్నించాలి. మనం ధర్మాన్ని అనుసరించడానికి, ధర్మాన్ని ప్రచారం చేయడానికి ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఇలా మన వంతు మనం చేసామనుకోండి, అలా అందరూ ప్రతి ఒక్కరూ తన వంతు ధర్మాన్ని వాళ్ళు పాటించి తన వంతు ప్రచారాన్ని వాళ్ళు చేస్తే అప్పుడు అట్లీస్ట్ మనమన్నా కనీసం సంతోషంగా ఈ యొక్క జీవితంలో బతకగలం.
సంతృప్తికరంగా ఒక మంచి జీవితాన్ని బతుకుతున్నామనే ఆనందం మనకు ఉంటుంది, సంతృప్తి. అలాగే ఈ జీవితం తర్వాత ధామానికి ఖచ్చితంగా మనము వెళ్ళిపోతాము. ఇదన్నమాట మనకు జరిగే లాభం. ఇప్పుడు ధరణీదేవి ఆ కృష్ణుడిని గుర్తు చేసుకుంటుంది. అంటే భగవంతుడు వదిలి వెళ్ళిపోయాడు కదా. సో భగవంతుడు ఎంత దయామయుడు, కరుణామయుడు అని ఎన్ని గుణాలు ఉన్నాయి, ఎన్ని గుణాలతో సంపన్నుడు కృష్ణుడు అనే విషయాన్ని ఇప్పుడు ధరణీదేవి 26 నుంచి 30 అంటే 5 శ్లోకాల్లో వర్ణిస్తుంది. ఈ 5 శ్లోకాలు అన్ని గుణాలను వర్ణించడానికి ప్రయత్నిస్తుంది, కానీ సంభవం కాదు. భగవంతుడి గుణాలు అనంత గుణాలు ఉన్నాయి భగవంతుడికి. అయినా కానీ కొన్ని గుణాలను ఇక్కడ 5 శ్లోకాల్లో ధరణీదేవి చెప్తుంది. ఆ గుణాలన్నీ మనం ఒకేసారి 5 శ్లోకాలని చూసి అలాగే ఉన్నాయి భాగవతంలో. ఒకేసారి 5 శ్లోకాలు చూసి మొత్తం ఎన్నంటే 40 ఇచ్చారు ఇక్కడ ప్రభుపాల్ వారు. అంటే అనువాదంలో చూస్తే లెక్క రాశారనమాట. 40 ఉన్నాయి మొత్తం ఈ 5 శ్లోకాలు. 40 లక్షణాలు భగవంతుడివి, అంటే ఆయనకులో ఉన్న గుణాలు, ఆయనలో ఏమేమి ఉన్న గుణాలు ఉన్నాయనేవి. సో చూద్దామంట. ఇరవై 26 నుంచి 30 ఒకేసారి చూస్తున్నామండి 5 శ్లోకాలు. సత్యం శౌచం దయా క్షాంతిస్ త్యాగ సంతోష ఆర్జవం శమోదమస్తపస్సామ్యం తితిక్షోపరతైశ్రుతం జ్ఞానం విరక్తిరైశ్వర్యం శౌర్యం తేజోబలం స్మృతి స్వాతంత్ర్యం కౌశలం కాంతిర్ ధైర్యం మార్దవనేవ చ ప్రాగల్భ్యం ప్రశ్రయశీలం సహ ఓజో బలం భగః గంభీర్యం స్థైర్యమాస్తిక్యం కీర్తిర్మానో నహాంకృతి ఏతే చాన్యే చ భగవాన్ నిత్యా యత్ర మహాగుణాః ప్రార్థ్యా మహత్వం ఇచ్ఛాద్భిర్న వియంతి స్మ కర్హిచిత్ తేనాహం గుణపాత్రేణ శ్రీనివాసేన సాంప్రతం శోచామి రహితం లోకం పాప్మనా కలినేక్షితం. ఇవ్వండి ఏంటో చూద్దామంట ఒక్కొక్కటి. సత్యం అంటే సత్యం, ఓకే, తెలుగులో కూడా సత్యమే, కొన్ని సేమ్ ఉంటాయి. శౌచం అంటే తెలుగులో కూడా శౌచమే, లేకపోతే శుభ్రత, పరిశుభ్రత అనుకోవచ్చు. దయ అంటే దయ, భగవంతుడికి దయ ఉంటుంది. ఆయన ఎవరిని సహించలేడు, ఎవరికైనా దుఃఖం కలిగితే ఆయన సహించలేడు అన్నమాట. అది దయాగుణం ఉంది భగవంతుడికి. శాంతిస్ ఇక్కడే చూద్దామంట డైరెక్ట్గా తాత్పర్యం కన్నా. ఇక్కడ శాంతిస్ అంటే, శాంతి అంటే ఆయన నియంత్రణ, ఆయన మీద, ఆయన ఇంద్రియాల మీద, అన్నిటి మీద నియంత్రణ ఉందన్నమాట. ఇంకా ఎంత క్రోధం వచ్చినా కానీ నియంత్రించుకునే శక్తి భగవంతుడికి ఉందని ఇది ఒక్క వాక్యం యొక్క ముఖ్యార్థం. త్యాగ అంటే ఉదార స్వభావం, త్యాగం చేసే అంత స్వభావం ఉంది భగవంతుడికి. సంతోష అంటే ఎంతో సంతుష్టంగా ఉంటాడు భగవంతుడు. ఆ లక్షణాలన్నీ ఉన్నాయి భగవంతుడిలో గుణాలు. ఆర్జవం ముక్కుసూటిగా, అంటే స్ట్రైట్ ఫార్వర్డ్, ముక్కుసూటిగా మాట్లాడడం, ఉండడం. శమః అంటే మనస్సుని కేంద్రీకరించి ఏకాగ్రతతో కేంద్రీకరించి ఉంచగలరు దృఢంగా. దమః అన్ని ఇంద్రియాల్ని దమన చేసిన వారు, అంటే నియంత్రించుకోగలిగేవాడు. తపః, ఇక్కడ తపః అంటే ట్రూనెస్ టు వన్స్ రెస్పాన్సిబిలిటీ, ఆయన ఏదైతే బాధ్యత వహిస్తాడో దాన్ని నిర్వహిస్తాడు అనమాట. సామ్యం అంటే సమాన దృష్టితో చూస్తాడు అనమాట, శత్రువైనా మిత్రువైనా ఇద్దరిని. తితీక్ష అంటే సహించడం, ఎలాంటి అపరాధాలనైనా సరే ఆయన సహిస్తాడంట. ఉపరతి అంటే ఒకవేళ లాభం వచ్చినా నష్టం వచ్చినా రెండింటి పట్ల ఆయన ఏమాత్రం ఆసక్తి చూపించడం అనమాట. ఆయనకి ఏమాత్రం దాని ద్వారా విచలితం అవ్వడు. శృతం అంటే శృతి అంటే వైదిక శాస్త్రాల్ని ఆయన అనుసరిస్తాడు. జ్ఞానం కలిగినవాడు, ఆత్మసాక్షాత్కారం జ్ఞానం కలిగినవాడు. విరక్తి
ఇంద్రియ తృప్తి ద్వారా విరక్తి చెందినవాడు అని. ఐశ్వర్యం అంటే ఇక్కడ నాయకత్వంగా దాని యొక్క అర్థం చెప్పారు. శౌర్యం అంటే శౌర్యం, తెలుగులో కూడా శౌర్యం. తేజస్సు, ప్రభావం. బలం, ఎంతో బలం అంటే ఏది అసాధ్యమైన విషయాన్నైనా సాధ్యం కలిగజేయగలవాడు. స్మృతి అంటే ఆయన సరిగ్గా తన యొక్క కర్తవ్యాన్ని నెరవేర్చగలడు. స్వాతంత్రత, భగవంతుడు ఎవ్వరి మీద ఆధారపడి ఉండడు, ఆయన స్వతంత్రుడు. కౌశలం, ఎంతో దక్షత ఉంది ఆయనకి, చేసే ప్రతి పనిలో పర్ఫెక్ట్ అనమాట, సరిగ్గా చేయగలడు ఏ పని చేసినా సరే అన్ని పనుల్లో. కాంతి అంటే ఎంతో సౌందర్యం ఉంది భగవంతుడికి. ధైర్యం అంటే ఏ రకమైన బాధల నుంచైనా ఆయనకి భయం లేదు, ఆయనకి ఆ రకమైన సామర్థ్యం, ధైర్యం ఉంది దానికి. మార్దవం అంటే ఎంతో మంచి కోమల హృదయం. ఇంకా ప్రాగల్భ్యం అంటే ఇంజెన్యూయిటీ. దీన్ని ఏమంటారు తెలుగులో? సో కైండ్ హార్టెడ్, ఇంజెన్యూటీ అని ఉంది. మీరు ఒకసారి దాన్ని డిక్షనరీలో కానీ మీకు తెలుగులో ఏమంటారో మీరు ఎవరైనా చెప్పగలరా? ప్రాగల్భ్యం దానికి తెలుగులో ఒకవేళ మీ దగ్గర భాగవతం ఉంటే చెప్పచ్చు ఏం రాశారో దానికి మీనింగు. అప్పటి వరకు మనం వేరే చూద్దామంట. ఇంజెన్యూటీ అని ఇంగ్లీష్లో రాసింది. ప్రశ్రయ, జెంటిలిటీ, జెంటిల్. ఇక్కడ ఉంది మనది, ఇంకా ఎక్కడ పోయాము? శీలం, మంచి వ్యవహారం. చతురత, ఓకే, ఇంజెన్యూటీ, చతురత తెలుగులో వైట్, పర్ఫెక్ట్, ఓకే, థ్యాంక్ యూ. ఎంతో దృఢ నిశ్చయం. ఓజ అంటే మంచి మొత్తం జ్ఞానం, సరైన పర్ఫెక్ట్ జ్ఞానం ఉన్నవాడు. బలం, మళ్ళీ బలం అని వచ్చింది, ఓకే, సరిగ్గా ఏదైనా పనిని చేయగలిగినవాడు, సామర్థ్యం కలిగినవాడు. భగ అంటే ఆయన ఆబ్జెక్ట్ ఆఫ్ ఎంజాయ్మెంట్. గాంభీర్యం, ప్రతిభాష్యం, ఓకే, ఎంతో సంతోషంగా ఉండడం. స్థైర్యం అంటే ఆయన ఎవరు కదపలేరు, ఎంతో స్థిరంగా ఉంటాడు. ఆస్తిక్యం, ఎంతో నమ్మకంతో ఉండేవాడు, నమ్మకంతో శ్రద్ధతో ఉండేవాడు. కీర్తి, ఆయన కీర్తి, ఎంతో కీర్తి ఉంది ఆయనకి. మానహ, అందరూ ఆయన పూజింపగలిగే వ్యక్తి, ఆరాధింపగలిగే వ్యక్తి. అనంకృత, ఏమాత్రం అహంకారం లేదు ఆయనకి. ఇలాంటివన్నీ ఇంకా ఎన్నో ఉన్న భగవంతుడు నిత్య ఎవర్ లాస్టింగ్ ఎత్ర. ఇంకా ఇలా ఎన్నో మహాగుణాలు, ఇంకా ఎన్ని చెప్పినా కానీ అవి ఎప్పటికీ పూర్తి అవ్వవు. అన్ని గుణాలు ఉన్నాయి భగవంతుడికి, అంత గొప్ప భగవంతుడు. అలాంటి భగవంతుడు, ఎన్నో గుణాలు సంపన్నుడైన భగవంతుడు ఎవరినైతే ఆ లక్ష్మీదేవి కూడా పూజిస్తుందో, ఎప్పుడు ఆరాధిస్తూ ఉంటుందో, ఆయన దగ్గరే ఆయన నివసిస్తుందో, ఆయన యొక్క శ్రీనివాసం అని పేరు. లక్ష్మీ నివాసించే ఆ స్థానం భగవంతుడిలో. సో నేను ఆ కృష్ణుణ్ణి ఇలాంటి అన్ని లక్షణాలతో ఇప్పుడు ఆయన్ని ఆలోచిస్తున్నా, ఆయన గురించి కూడా చింతిస్తున్నాను. ఇప్పుడు ఆయన నన్ను వదిలి, అంటే ఈ యొక్క భూమిని వదిలేసి భగవద్ధామానికి వెళ్ళిపోయాడు. సో ఈయన యొక్క భగవంతుడు ఎలా ధామానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ సమయం చూసి ఈ కలి ప్రవేశించి తన ప్రభావాన్ని పెంచాడు. దీని ద్వారా ఇంకా ఎంతో దుఃఖానికి నేను గురవుతున్నాను అనేసి ఒక వాక్యంలో మనకి ఇక్కడ భూదేవి అంటే ధరణి చెప్తుందనమాట, ఆవు. సో భగవంతుడికి ఎన్ని గుణాలు ఉన్నాయో మనం ఎంత చెప్పుకున్నా కానీ తక్కువే అంట. అవునండి. ఇంజెన్యూటీ అంటే చాతుర్యం చెప్పారు ముందు కూడా ఒక మాతాజీ, మీరు కూడా చెప్పారు, చాలా ధన్యవాదాలు. సో అనంత దేవుడు తనకు 1000 ముఖాలు ఉన్నాయంట అనంత దేవుడికి. ఆ 1000 ముఖాల ద్వారా ఎల్లప్పుడూ ఎంత భగవంతుడికి గుణగానాలు చేసినా ఎప్పుడూ అవి పూర్తి అవ్వవంట. ఆయన గుణగానం చేస్తూనే ఉంటాయి, ఎందుకంటే భగవంతుడు నిత్యలీలలు జరుగుతూనే ఉంటాయి కదా. సో అందుకే ఆయన గుణగణాలు కూడా పెరుగుతూనే ఉంటాయి ఎప్పుడు అనంతంగా. సో ఎన్ని చేసినా, ఎంత గుణగానం చేసినా ఎప్పటికీ భగవంతుడి గుణాలు, భగవంతుడి యొక్క గుణగానం అనేది పూర్తవదనమాట.
మనము కొన్ని మన ఒక బుద్ధితో కొన్ని మాత్రమే అర్థం చేసుకోగలము, ఇంకా ఎన్నో విషయాలు భగవంతుడి గురించి మనం అర్థం కూడా చేసుకోలేమని రాశారు ఇక్కడ. ఇంకా భగవంతుడు ఇక్కడ వర్ణించిన 40 గుణాలు వర్ణించారు, కానీ ఇందులో ఒక్కొక్క గుణానికి కూడా ఎన్నో అర్థాలు, ఇంకా ఎన్నో దాని లోపల ఎన్నో గుణాలు, ఒక్క గుణం లోపల కూడా ఎన్నో రకాల గుణాలు ఉన్నాయనే విషయాన్ని ఇక్కడ జీవ గోస్వామి వారు చెప్పారు. అలా ఉదాహరణలు కొన్ని ఇచ్చారనమాట తాత్పర్యంలో ఇక్కడ. సో అవన్నీ కూడా మీరు తర్వాత చూసుకోండి తాత్పర్యంలో. సో మనం ఇప్పుడు నెక్స్ట్ శ్లోకానికి వెళ్దామంట, 31వ శ్లోకం. ఇంకా ఏం చెప్తుందో ధరణీదేవి చూద్దామంట. ఆత్మానం చాను శోచామి భవంతం చామరోత్తమం దేవాన్ పితృన్ ఋషీన్ సాధూన్ సర్వాన్ వర్ణాంస్తతాశ్రమాన్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ధరణీదేవి అంటుంది, నేను నా గురించి కూడా ఆలోచిస్తున్నాను, అలాగే దేవతల్లో ఎంత శ్రేష్టవంతమైన దేవతవి నువ్వు అంటే ధర్మానివి, నీ గురించి కూడా ఆలోచించి, అలాగే ఎంతో ఋషులు మునులు దేవతల, ఇంకా మిగతా దేవతలు ఋషులు మునులు, ఇంకా పితృలోకంలో ఉన్న పితృవాసులు, అలాగే భగవంతుడి యొక్క భక్తులు, మరియు ఇంకా ఎవరైతే వర్ణాశ్రమ ధర్మాన్ని పాటిస్తున్నారో వారందరినీ గురించి ఆలోచించి దుఃఖిస్తున్నాను అని. ఎందుకంటే వీళ్ళందరూ దుఃఖంలో మునిగి ఉన్నారు ఈ కలి యొక్క ప్రభావం ద్వారా. సో అందుకని నేను వీళ్ళందరినీ చూసి నేను దుఃఖిస్తున్నాను, నా గురించే కాకుండా అందరి గురించి నేను ఆలోచించి దుఃఖిస్తున్నాను అని చెప్తుంది అనమాట. సో ఈ కలియుగం మొట్టమొదటి ఎలా ఆక్రమణ చేస్తుందనే విషయాన్ని ఇక్కడ ప్రభుపాద వారు రాశారు. ముఖ్యమైన విషయం చూడండి. కలియుగం ఎక్కడి నుంచి కలియుగం అనే పాము ఎక్కడ కాటు వేస్తుంది, ఎలా కాటు వేస్తుంది యొక్క సమాజాన్ని, ఈ కలియుగ ప్రభావాన్ని ఎలా పెంచుతుంది, కలియుగ విషాన్ని ఎలా ప్రవేశం చేస్తుందంటే, ముందు భగవంతుడు సృష్టించిన ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని నశింపజేస్తుందంట, నష్టపరుస్తుందంట. వర్ణాశ్రమ ధర్మాన్ని తెంపేస్తుంది, మొత్తం ఇరగొట్టేస్తుంది. దీని ద్వారా ఏమవుతుందంటే ఈ వర్ణాశ్ర ధర్మాన్ని కించపరిచేసినప్పుడు ఈ కలియుగం ఏం చేస్తుందంటే, దీని ద్వారా ఎవడైతే బ్రాహ్మణుడు యోగ్యత వ్యక్తి బ్రాహ్మణుడు కావాలో అతన్ని శూద్రుడిగా మార్చేస్తుందంట కలియుగం. అలాగే ఎవరైతే శూద్రుడు అవ్వాలో యోగ్యత ప్రకారం వాడిని బ్రాహ్మణుడిగా మార్చేస్తుందంట. అంటే కలియుగంలో శూద్రులు బ్రాహ్మణులుగా గుర్తించబడతారు, బ్రాహ్మణులు శూద్రులుగా గుర్తించబడతారు అని ఇక్కడ ఇచ్చారు. ఎలా అందరూ జన్మతో హక్కు అనేసి దాని ద్వారా నిర్ధారణకు వచ్చేస్తారు. నేను జన్మతో బ్రాహ్మణుడి కులంలో పుట్టాను కనుక నేను బ్రాహ్మణుడిని, అలాగే నేను శూద్ర కులంలో పుట్టాను కనుక శూద్రుణ్ణి అని అనుకుంటారు జనాలు. దాని ద్వారా ఆ విషయాన్నే మర్చిపోతారన్నమాట. అసలు వర్ణాశ్రమ ధర్మం ఎలా నిర్ధారణ జరుగుతుందనేది జన్మం ద్వారా కాదు, గుణ ఇంకా కర్మల ద్వారా. ఆ విషయాన్నే మర్చిపోతారు జనాలు. మనం చూస్తున్నాం కదా ఇవాళ రేపు చాలామంది ఎవరైనా ఏ కులం అంటే నా జన్మం నేను ఈ కులంలో పుట్టాను కాబట్టి నాది ఈ కులమే అని చెప్తారు, కానీ అది కాదు. అదే ఇక్కడ మన శాస్త్రాలు చెప్తున్నాయి. దీనికోసం మన ప్రభుపాదులు వారు ఇంకా ఆయన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వాళ్ళు ఎంతో శ్రమించి మళ్ళీ దీన్ని పునర్స్థాపించారు, చైతన్య మహాప్రభు ఇంకా మన ఆచార్యులు. సో ఇప్పుడు ఇంకా నెక్స్ట్ శ్లోకం చూద్దామంట. 32, 33 ఒకేసారి ఉన్నాయి. బ్రహ్మాదయో బహుతిథిం యతపాంగ మోక్ష కామాస్తపస్సమచరన్ భగవత్ ప్రపన్నాః సా శ్రీస్వవాసమరవింద వనం విహాయ యత్పాదసౌభగమలం భజతేనురక్త తస్యాహమబ్జకులిశాంకుశకేతుకేతైః శ్రీమత్పదేర్భగవత సమలాంకృతాంగీ త్రీనత్యోరచ ఉపలభ్య తతో విభూతిం లోకాన్ సమామ్య సృజత్ ఉత్సమయాతిం తదంతే. లక్ష్మీదేవి ఎవరి అనుగ్రహం కోసం ఎంతోమంది దేవతలు బ్రహ్మను కూడుకొని పరితపిస్తూ ఉంటారో, ఆమె ఎవరిని అనుగ్రహించకన్నా అంటే ఎవరిని పట్టించుకోకుండా భగవంతుడి దగ్గరే ఉంటుంది, భగవంతుడినే సేవ చేసుకుంటుంది. అలా భగవంతుడిని ఎల్లప్పుడూ చేసుకునే ఆ భగవంతుడు నారాయణుడు కృష్ణుడు
అలాంటి లక్ష్మీదేవి కన్నా ఎంతో సౌభాగ్యం నాకు దక్కింది ఒకప్పుడు. ఎందుకంటే భగవంతుడు ఆయన యొక్క పాద పద్మాలతో నా నా భూమి మీద నడిచేవాడు. సో ఇలాంటివి ముల్లోకాల్లో ఎవరికి దక్కని సౌభాగ్యం నాకు దక్కింది. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడైతే భూమి మీద నడిచేవాడో అప్పుడు ఇవన్నీ భగవంతుడి యొక్క పాద చిహ్నాలు ధరతి పైన పడేవి. ఆ చిహ్నాలు అలా మెరిసేవన్నమాట. ఆ భగవంతుడి పద చిహ్నాల్లో ధ్వజము, ఇంకా థండర్ బోల్ట్ అంటే గర్జన, థండర్ బోల్ట్ అంటే వజ్రము, ఇంకా అది ఏనుగుని నియంత్రించే ఒక ఆయుధం ఉంటుంది అది, ఇంకా కమలం పువ్వు, ఇవన్నీ ఇలా ఎన్నో చిహ్నాలు ఉండేవి. అవన్నీ భగవంతుడు నడిచేటప్పుడు భూమి మీద చిహ్నాలన్నీ ఆ భూమి మీద కనిపించేవన్నమాట. దాని ద్వారా ఎప్పుడు నా యొక్క అంటే భూమి అంతా నేనంతా సుశోభితమై ఎప్పుడు ఉజ్వలంగా మెరుస్తూ ఉండేదాన్ని. అలా ఎంతో సౌభాగ్యంగా నేను బతికిన ఆ రోజులు వెళ్ళిపోయాయి. ఇప్పుడు భగవంతుడు నన్ను విడిచి వెళ్ళిపోయాడు అని చెప్తున్నారన్నమాట. అంకుశం, కరెక్ట్. ఏనుగుని కంట్రోల్ చేస్తారు కదా, నియంత్రించేది అంకుశం. సో భగవంతుడు ఇలా విడిచిపోయాలని మనం కూడా అలా బాధపడవచ్చు. అందుకని మనకి ఇక్కడ ప్రభుపాదులు అంటున్నారు, మనం ఎలా ఈ బాధ నుంచి బయటపడగలము అంటే భగవంతుడి లీలలను స్మరించుకుంటూ, శ్రవణం చేసుకుంటూ, భగవంతుడి నామాల్ని జపించుకుంటూ, ఇలా భగవంతుడి గురించి విషయాలు చర్చించుకుంటూ మనం ఎల్లప్పుడూ భగవంతుడిని స్మరించుకుంటూ ఈ యొక్క భగవంతుడి లేడు మనతో పాటు అనే విరహాన్ని మర్చిపోవచ్చు. ఎందుకంటే దీని ద్వారా భగవంతుడు ఎల్లప్పుడూ మనతో పాటు ఉంటాడు. యో వై మమాతి భరమాసురవంశరాజ్నా అక్షౌనిశతమపునదదాత్మతంత్రః త్వాం దుష్టమూన పదమాత్మని పౌరుషేణ సంపాదయన్ యదుషురమ్యమిమి అభిప్రదంగం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఓ ధర్మ, నేను నా యొక్క భూమి మీద ఎప్పుడైతే ఈ అసురులు పెరిగిపోయారో, వీళ్ళు చాలా వారి భారం పెరిగిపోయింది. ఎలా భారం పెరిగిపోయిందంటే ఈ అసురులు వాళ్ళ యొక్క కార్యాల ద్వారా, అధర్మ కార్యాల ద్వారా, ఇంకా వారు ఎంతో ధనాన్ని కానీ శస్త్రాలను కానీ ఏకత్రం చేసుకునేవారు, దుర్వినియోగం చేసేవారు అన్ని వస్తువుల్ని. సో దీని ద్వారా ఎంతో భారం పెరిగిపోతే ఆ భగవంతుడు వచ్చి కృష్ణుడి రూపంలో ఆ భారాన్ని తగ్గించేశాడు. సో నువ్వు కూడా ఎప్పుడైతే ఎంతో ధర్మం తగ్గిపోయింది ఈ యొక్క లోకంలో అని ఎంతో దుఃఖానికి గురైనప్పుడు నిన్ని దుఃఖాన్ని కూడా దూరం చేసిందే హరియే. కానీ ఇప్పుడు నీ పరిస్థితి కూడా ఎంతో క్షీణించిపోయింది. నీ 3 కాళ్ళు పోయాయి ధర్మానివి, అవునా? ఒంటి కాళ్ళ మీద నువ్వు జీవిస్తున్నావు. సో నీ పరిస్థితి కూడా ఎంతో దయానుకరంగా ఉంది, దయాస్థితిలో అంటే ఎంతో. సో అలాంటి భగవంతుడు తన అంతరంగ శక్తి ద్వారా అవతారాన్ని గ్రహించాడు, మళ్ళీ తన ధామానికి తిరిగి వెళ్ళిపోయాడు. సో ఈ విరహాన్ని నేను ఎలా సహించగలను అని ఇప్పుడు ఈ ముఖ్య కారణాన్ని ఇక్కడ భూమాత ఆవు రూపంలో ఉన్న ధరణీదేవి ప్రస్తుతం చేస్తుందన్నమాట. కావా సహేత విరహం పురుషోత్తమస్య ప్రేమావలోకరుచిరస్మితవల్గుజల్పై స్థైర్యం సమానమహరన్ మధుమానినీనాం రోమోత్సవో మమయదంగ్రి విటంకితాయ. చాలా ఎంతో మధురమైన శ్లోకం అన్నమాట. ఎలా సహించగలను? కావా సహేత విరహం పురుషోత్తమస్య, ఆ పురుషోత్తముడి నుంచి ఆ విరహాన్ని నేను ఎలా సహించగలను? ఎందుకంటే ప్రేమావలోక రుచిరస్మితవల్గు జల్పై స్థైర్యం సమానమహరదుమానినీనా. ఎంతో మధుర వచనాలతో, ఎంతో ప్రేమ మాటలతో, ఇంకా ఆయన యొక్క దివ్య చూపుతో, ఇలా అంటే ఎంతో మధురమైన ఆ యొక్క కంటి చూపుతో భగవంతుడు ఎంతో మంది తన రాణుల్ని, సత్యభామ వంటి రాణుల్ని అందరినీ
ఎంతో ఆనందాన్ని ప్రదానం చేశాడు వాళ్ళందరికీ. ఎప్పుడైతే కానీ అలాంటి తన రాణుల కన్నా ఎంతో సౌభాగ్యాన్ని నాకు కల్పించాడు. ఎందుకంటే ఎల్లప్పుడూ ఆ సమయంలో ఎప్పుడైతే నివసించాడో భగవంతుడు నన్ను మాత్రం ఎప్పుడు వదిలిపెట్టి వెళ్ళేవాడు కాదు. ప్రతిసారి నా యొక్క ధరతి పైన తిరుగుతూ ఉండేవారు చాలా సమయం. సో ఈ విధంగా నేను భగవంతుడి సాంగత్యంలో ఎప్పుడూ ఉండేదాన్ని. నా యొక్క ధూళి ఎప్పుడు భగవంతుడి పాదాలతో నిండి ఉండేది, దాంట్లో మునిగి ఉండేది. నా యొక్క ధూళి అంటే నేను భగవంతుడి పాదాల్లో మునిగి ఉండేదాన్ని. ఆ ఆనందంలో పులకరించి నా యొక్క రోమోత్సవో, నా రోమాలు అంటే ఇక్కడ గడ్డి ఎలా పెరుగుతుందో భూమి నుంచి, అవన్నీ ఇక్కడ భూదేవి అంటుంది అది నా రోమాలతో సమానం. అలా పులకరించి రోమాలన్నీ నించుంటాయి కదా, అలా గడ్డి నించుందనమాట భగవంతుడి పాద పద్మాలు స్పర్శ ద్వారా. ధన్యదేవి అంటుంది. అలా నేను ఎంతో సౌభాగ్యాన్ని ఒకప్పుడు అనుభవించాను. తో అలాంటి నా అనుభవాన్ని ఇప్పుడు నా విరహాన్ని నేను ఎలా సహించగలను అంటే ఇక్కడ మనకి ప్రభుపాదుల ద్వారా రాస్తున్నారు. ఇక్కడ ధరణీదేవి చూస్తుందన్నమాట, చెప్తుందన్నమాట. భగవంతుడు తన రాణుల్ని కూడా పొద్దున తన రాజ్య కార్యకలాపాల కోసం వెళ్ళిపోయినప్పుడు రాణుల్ని కూడా వదిలి ఇంట్లో వెళ్ళిపోయేవాడు. రాణులు ఒక్కరే ఉండేవారు ఆ సమయంలో. కానీ భగవంతుడు ఎల్లప్పుడూ ధరతి మీద నడుస్తూ ఉండేవాడు కనుక నేను ఎప్పుడు భగవంతుడి సాంగత్యంతో ఉండేదాన్ని. సో అందుకనే నన్ను ఎప్పుడు ఇన్ని రోజులు ఇంతసేపు భగవంతుడు నన్ను ఇలా వదిలి వెళ్ళలేదు ఎప్పుడు. కనుక ఇప్పుడు ఇలా భగవంతుడు నన్ను వదిలి వెళ్ళిపోయాడు, ఈ విరహాన్ని నేను సహించలేకపోతున్నాను అని ధరణిదేవి ఇక్కడ ఆవు ధర్మకు చెబుతుందన్నమాట. లాస్ట్ శ్లోకం, దీంతో ముగిద్దామంట ఈరోజు చర్చని. ఈ శ్లోకం ఏంటి అనేది ముఖ్యమైన విషయం, ఎందుకంటే దీని ద్వారా మన నెక్స్ట్ అధ్యాయం ఆరంభమవుతుంది. ఆ విషయాన్ని ఇక్కడ చర్చిస్తాం. 36వ శ్లోకం. తయోరేవం కథయతో పృథ్వీ ధర్మయోస్తదా పరీక్షిన్నామ రాజర్షి ప్రాప్తః ప్రాచీం సరస్వతీం. సో ఇలా ధరణీదేవి ఇంకా ధర్మ ఆవు ఎద్దు రూపంలో ఇలా చర్చలు జరుపుతున్నప్పుడు, మాట్లాడుకుంటున్నప్పుడు, చర్చించుకుంటున్న సమయంలో అక్కడికి పరీక్షితు మహారాజు చేరుకున్నాడు. ఆ సరస్వతి నది తీరం ఒడ్డున పూర్వ దిశగా ఈస్ట్ వర్డ్స్ పూర్వం దిశగా ఈ నది పయనిస్తున్నప్పుడు ఆ యొక్క చోట నది ఒడ్డున, సరస్వతి నది ఒడ్డున వీళ్ళు కూర్చొని ఉన్నారు. ఆవు ఎద్దు అక్కడికి పరీక్షితు మహారాజు అప్పుడే చేరుకున్నాడు. ఇప్పుడు అక్కడ చేరుకొని పరీక్షితు మహారాజు ఈ ఆవు ఎద్దుని చూసి ఆ ధర్మాన్ని అడుగుతాడు కొన్ని ప్రశ్నలు. ఎవరు చేశారు, ఏం జరిగింది మీకు, ఎవరు ఆ కారకులు, వాడిని దండించాలి అనే విషయాన్ని ఆలోచించి ఎలా దండన విధిస్తాడు. దాని తర్వాత ఆ కలిరాజు ఎలా శరణాగతుడు అవుతాడు పరీక్షితుడి యొక్క సామర్థ్యానికి. దాని తర్వాత కలిరాజును మరి దండించిన తర్వాత ఎలా దండిస్తాడు, మళ్ళీ దాని తర్వాత ఆయనకి ఏవి అనుగ్రహం అంటే ఎలా ఆయన క్షమిస్తాడు, దాని ద్వారా ఆయనకి ఒక రకంగా చెప్పాలంటే ఆయనకి బహుమతి ఇస్తాడనే విషయాన్ని కూడా మనము రేపు ఎల్లుండి వచ్చే అధ్యాయంలో చర్చించుకుంటాం అన్నమాట. అది ఇంకా ఆసక్తికరంగా ఉంటుంది. సో ఈరోజు విషయాన్ని ఇక్కడే మనము నిలిపివేద్దామంట. సో ఇక్కడే సెలవు తీసుకుంటాను నేను మీ అందరితో. సో ఇంతసేపు ఓపికగా విన్నందుకు మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ग्रंथराज श्रीमद् भागवतम की जय, श्रील प्रभुपाद की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतनाथ प्रेमानंदे हरि हरि बोल।